మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. మహిళోన మహిమున్న మహాలక్ష్మి, మమ్మేలు మా తల్లి మహాలక్ష్మి. మా మనోభీష్టాలు నెరవేర్చగా ముమ్మారు కొలుతునే మహాలక్ష్మి. నన్ను కొడితే మా దాదా మిమ్మల్ని వదలరా? భయ్యా థ్యాంక్ యూ భయ్యా, నన్ను కాపాడారు. థ్యాంక్ యూ భయ్యా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. స్ట్రైట్ గా పోనీ, రైట్ పోనీ భయ్యా. నేను వచ్చేసాను దాదా. నన్ను పోలీసులు ఎంత కొట్టినా నీ గురించి ఒక్క ముక్క చెప్పలేదు దాదా. దాదా నువ్వు నన్ను కాపాడతావని తెలుసు, అయినా నా కోసం నువ్వు కత్తి లాంటి కుర్రాన్ని పంపించావు దాదా. కుర్రాడవడ్రా మైకి సిగ్గునే పేచా. పంపించలేదా? మరి వాడేవాడు? ఎవడ్రా నువ్వు? దాదా
ఏ పోలీసు వాళ్ళే మనల్ని పట్టుకోవడానికి స్కెచ్ చేసిండు. ఏసీపీ రాధాకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మీరు గ్రేట్ సార్. ఒక ఏసీపీ అయి ఉండి నన్ను కాపాడటానికి వచ్చారు. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ అందరా. వాటిని నడిపించింది నీ మీద ప్రేమతో అనుకుంటున్నావు. నీ ద్వారా నన్ను పట్టుకుందాం అనుకున్నాడు రా. ఏమో అనుకున్నా సాబ్, నీ హైదరాబాద్ పోలీసులు బోత్ హుషారే. ఎక్కడో బీహార్ అడివి హైదరాబాద్ లో పనింటిరా. హైదరాబాద్ ఏమన్నా ముంబై లాగా కనిపిస్తుందా? ప్రతి క్రిమినల్ గాడు ఇక్కడికి వచ్చి వాలిపోతున్నాడు. రేయ్, వర్క్ లోడ్ పెరిగిపోతుందిరా. జైలేం ఖాళీగా లేవు. రేయ్, కేకలేయద్దు, పీకలు తెగిపోతాయి. రేయ్, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను రా. కొట్టి లోపలేమంటారా, లోపలేసి కొట్టమంటారా? కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రే. రేయ్, కొట్టడం అంటూ మొదలెట్టాక ప్లేట్ మీల్స్ ఉండదురా, ఫుల్ మీల్సే. హలో రాధా. అక్క చెప్పక. నీకు పెళ్లి చూపులు కుదిరినాయిరా. పెళ్లి చూపులా? అవునా? అవును. కంగ్రాచులేషన్ బామ్మర్ది. పెళ్లి కూతురు ఐశ్వర్యరాయలా ఉంటదంట. నువ్వు తొందరగా వచ్చాయి. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. అంకుల్, ఐస్ క్రీమ్ కావాలి. ఓకేరా, నీకేది కావాల్సి అది కొనిస్తాను. ఎల్లుండే పెళ్లి చూపులు, వచ్చే వారమే పెళ్లి. మహా అద్భుతమైన ముహూర్తం సిద్ధం చేసి పెట్టా. పెళ్లికి రెడీ అయిపోయి చెప్తా. థ్యాంక్స్ పంతులు గారు. మన ఏసీపీ రాధాకృష్ణ గారి పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాయి సార్. ఫిక్స్ అయ్యారు. ఫుల్ పార్టీ తప్పకుండా రావాలి. అటు
కృష్ణ నీకు డబుల్ కంగ్రాచులేషన్స్ అభి. ఒకటి నీకు పెళ్లి చూపులు కుదిరేడు దానికి, రెండు ఆ బీహార్ గ్యాంగ్ ను పట్టుకునేడు దానికి. యాడా గ్యాంగ్ నేను చూడాలప్పా. తీసుకొచ్చి వంగ పెట్టి కొడుకులు. సారీ సార్, వాళ్ళు లేరు సార్. లేరా? ఏమైనారు? अब आपकी शादी पक्का हो गया, आप भी खुश, हमें भी खुश कर दो साहब. ఏం చేయమంటారా? हमको छोड़ दे साहब. और చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది సాబ్. ఎక్లౌతి బహనే 1 వీక్ మ్యారేజ్ చుట్టి ఇప్పించండి సాబ్. అవు సార్, బీహార్ పోయి మా చెల్లెలు పెళ్లి చేసుకొని ఏ హప్తాలో తిరిగి వస్తాం సార్. మ్యారేజ్ చుట్టి సరేరా, వదిలేస్తాను. 1 వీక్ లో వచ్చేయాలి. కాకపోతే హైదరాబాద్ పోలీస్ దెబ్బ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే? అంటే వాళ్ళకు 1 వీక్ మ్యారేజ్ లీవ్ ఇచ్చి పంపించినావా? నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇన్నావా? అవును, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా లీవ్ ఇచ్చి పంపనీకి? తప్పేంటి సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లీవులు ఉన్నప్పుడు, మన పోలీస్ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు, ఎక్కడో బోర్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు, పాపం క్రిమినల్స్ సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా సార్. మనుషులే, కానీ మాట మీద నిలబడే మనుషులు కాదు. అయినా ఈ నుంచి పోయినాక మళ్ళా మన స్టేషన్ ఎత్తు కూడా తిరిగి వచ్చారా? వస్తారు సార్. ఎట్లా సారు? నిన్ను చూసి భయపడి వచ్చారా? కాదు సార్, మిమ్మల్ని చూసి భయపడి పోసుకుంటూ వస్తారు సార్. అవునా? నన్ను చూసా? అవును సార్. క్రిమినల్స్ కి, రౌడీలకి, గోండాలకి డీసీపీ రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్. అంతేకాదు సార్, ఈ సిటీలో మటర్లు, మానభంగాలు చేసే క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళిపోయారు సార్. ఇంకా చెప్పు. అర్ధరాత్రి 12 గంటలకి ట్యాంక్ బండి మీద ఆడవాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు సార్? డీసీపీ రంజిత్ కుమార్. బాపూజీ కళ్ళలో కన్నా స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? అది కూడా నా వల్లేనా? మీ వల్లే సార్. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మా అక్క దగ్గర నుంచి ఫోన్ సార్. మాట్లాడుకోబి. పెళ్లి చూపులు ఫిక్స్ అయినాయి కదా, మాట్లాడుకో. చెప్పక. తమ్ముడు, నీకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయారా? అమ్మాయి అమెరికా సంబంధమే కావాలందంటరా. ఏమైందబ్బి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అంట సార్. ఇది మామూలేగా మనకు. ఫిక్స్ అయితే ఫీల్ అవ్వాలి కానీ అభి ఇంకొక తూరి మంచి దిక్కుతాదిలే. ఆల్ ద బెస్ట్. ఏంటో ఈ జీవితం. ఏంటో ఈ మధ్య అమ్మాయిలు అమెరికా సంబంధమే కావాలంట. ఆ ముఖ్యదం ముందే ఏడవచ్చుగా. లేని పొంది తలకైనప్పుడు నా టైం అంతా వేస్ట్. వదిలేయక, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా టాపిక్ వదిలే. స్టార్ట్ చేశాడు. నువ్వు ఏడుస్తున్నాడు బావా? నువ్వు అక్కడ ఏడిస్తే బాగుండదని. నేనెందుకు ఏడుస్తాను? లోపల బాధ అంతా బయటకు వచ్చేయాలి కదా. అంత సీన్ లేదులే. ఏడుపులు పెడబబులు మన ఒంటికి పడవు. ఎస్సీపీ రాధాకృష్ణ వెరీ టఫ్ గై. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గై వా నువ్వు. తొలి ప్రేమ క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో లోపల కుమిలిపోతూ బయటకు నవ్వుతూ ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ పెర్ఫార్మెన్స్. అసలు పర్ఫార్మెన్స్ నాకు లేదు బావా. ఒక్కసారి నా మాట విను బామ్మర్ది. బోరు నేర్చేసావనుకో మొత్తం దిగిపోద్ది. ఏంటి దిగేది? బాధ. డాడీ కూడా మమ్మీ కొట్టినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి బోర్ మని ఏడుస్తాడు. ఏం బావా, నువ్వు చూసేసావా? చూడలేదు, విన్నాను. రే, సిద్ధాంతి గారు ఫోన్ చేశారా? అబ్బా మళ్ళీ పెళ్లి చూపురా? వదిలేక. అది కాదురా, రేపు తొలేకాదశి, చాలా మంచి రోజట్రా. అయితే నువ్వు తెల్లవారుజామునే లేచి శివాలయంకి వెళ్ళి 18 సార్లు పొర్లు దండాలు చేసావనుకో, టపీమని పెళ్ళైపోతుందంట. నేను తెల్లవారుజామున పొర్లు దండాలు? నెవర్. ఐఎమ్ ఏ టఫ్ గై. పవన్ కళ్యాణ్ కన్నా టఫ్ గై వా నువ్వు. బావా లూప్ వదిలేసే బావా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నాకు అసలు ఇష్టం లేదు బావా. నువ్వే నన్ను బలవంతంగా లాక్కొచ్చు. నేను నిన్ను బలవంతంగా లాక్కొచ్చానా? బావా బావా టైం అయిపోయింది, అర్జెంట్గా లే. ఎక్కడికి? ఎక్కడికంటే గుడికి వెళ్ళాలి కదా. నేను రాను. ఏంటే టైం బ్యాడ్ అంటే ఇదే. త్వరగా తిరుగు. టీ తాగాలి. పొద్దునే లేపుకొచ్చావు. పొర్లు దండాలు అయిపోయి వచ్చినాయి. పిల్ల మాత్రం కనిపించట్లేదు. 18 పొర్లు దండాలు చేసరికి నడుము పట్టేసింది బామ్మర్ది. నువ్వేలే 60 50 40 30 అన్ని డాంటిలే.
ఒక్క టీనేజ్ గర్ల్ కూడా కనపట్లేదండి బావా. ఈ టైంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారండి ఊపుకుంటూ తొక్కలు. కత్రినా కైఫ్ నచ్చిందా అంటే సల్మాన్ ఖాన్ ఏం చెప్తాడు బావా? దీపికా పడుకునే నచ్చిందా అంటే రణబీర్ ఏం చెప్తాడు బావా? కదా బావా? అవును బావా. వెళ్ళు మరి. వెళ్తాను మరి. ఇద్దరు పిల్లలు తల్లి. ఓ మై బ్యాడ్. ఇద్దరు పిల్లలా? 1+1 బావా. లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అని బావా. మహేష్ బాబు సంతూర్ యాడ్ లో ఉంది బావా. పొద్దునే లేవగానే ఏదో మొహం చూసాను ఏంటో బావా. అవును బావా. లక్ష్మి, ఈ పిల్లలు ఎవరే? మా పక్కింట్లో ఉంటారే, నాకు బాగా అలవాటైపోయారు. వాళ్ళ మమ్మీతో పాటు నన్ను కూడా మమ్మీ అనే పిలుస్తూ ఉంటారు. పిల్లలు బాగున్నారు కదా? మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? ఎంత కంగారు పడ్డాను. వెళ్దామమ్మా, మమ్మీ దగ్గరికి వెళ్ళు. ఈ రోజు చాలా మంచి రోజు, అందుకే ఇక గుడికి వచ్చాం. బాలిక, నీ మొహం మీద పెళ్లికల కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. నీ ఇంటి పేరు మార్చేవాడు ఇక్కడెక్కడో ఉన్నాడు. హలో, మేమేం పెళ్లి చూపులకి రాలేదు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు అన్నా ఊహు అన్నా, నీ మెడలో తాలి కట్టేవాడు తలంబ్రాలు పోసేవాడు ఇక్కడే ఎక్కడో తగులుతాడు. వెళ్ళు. హే, నీ కాబోయే వాడిని కలుసుకుపోతున్నావు అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్రసన్న, లక్ష్మి ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. సారీ అండి. ఇట్స్ ఓకే. రా బావా. ఏంటే, ఏమైందే? ఆ స్వామీజీ చెప్పినట్టే జరిగిందే. బై మిస్టేక్ అతను చేయి తగిలింది, దానికి ఎందుకు ఓవర్ యాక్ట్ అవుతావు? స్వామీజీ చెప్పాడంట. స్వామీజీ, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని తెలుసు కదా. నోరు మూసుకుని పదా. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? సిటీలోనే నెంబర్ 1 కాన్వెంట్ ముందు, అదే మెరిడియన్ స్కూల్. ఈ సిటీలో మోస్ట్ డిఫికల్ట్ మ్యాటర్ ఏంటో తెలుసా? ఈ మెరిడియన్ స్కూల్లో సీట్ సంపాదించడమే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలందరూ ఈ స్కూల్లోనే చదువుతుంటారు. డిసిప్లిన్ లో నెంబర్ 1, టీచింగ్ లో నెంబర్ 1. వేరే ఏ కాన్వెంట్ లో లేని ఒక స్పెషాలిటీ ఈ కాన్వెంట్ లో ఉందండి. అదేంటో తెలుసా? ఇక్కడ పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ ని శిక్షించడం. కావాలంటే మీరే చూడండి. ఐఎమ్ డాక్టర్ రామాదేవి. నేను గైనకాలజిస్ట్. మా పాప ఒక్క 5 minutes లేట్ అయిందని నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అబ్బాయి స్కూల్లో అలర్ట్ చేశాడని చెప్పి నన్ను గోడ కూర్చోవేయమని పనిష్మెంట్ ఇచ్చారు. ఒక సీనియర్ మ్యాన్ మీరు బెల్ల కొట్టడం ఏంటి సార్? అయినా పేరెంట్స్ అందరూ కలిసి ఏదైనా కోర్టులో కేసు వేయొచ్చు కదా, లేదంటే ఒక హైకోర్టు లాయర్ ని కన్సల్ట్ చేయొచ్చు కదా. ఆ సీనియర్ హైకోర్టు నేనే. వాట్? నా మనవరాలు వితౌట్ పర్మిషన్ స్కూల్ కు డుమ్మా కొట్టింది. అందుకని నాకు ఈ బెల్లు కొట్టే శిక్ష. మీరు లాయర్ అయ్యుండి ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తారండి? పిల్లల్ని స్కూల్లో కొట్టారనుకోండి, దట్ ఈజ్ ఇల్లీగల్. కోర్టులో కేసు వేయొచ్చు. పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులు కొట్టారనుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. తల్లిదండ్రుల మీద కేసు వేయొచ్చు. కానీ పిల్లలు చేసిన తప్పుకి పేరెంట్స్ కి పనిష్మెంట్ ఇవ్వకూడదు అని ఏ లాలో రాసి లేదు, ఏ చట్టము లేదు. దట్స్ ట్రూ. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, చూసారు కదండి, ఇది ఈ కాన్వెంట్ పరిస్థితి. పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ కొంతమంది రుసరుసలాడతారు, ఆ తర్వాత అంతలోనే అడ్జస్ట్ అయిపోతారు. ఇంత స్ట్రిక్ట్ గా, ఇంత డిసిప్లిన్ గా, ఇంత ప్రెస్టీజియస్ గా ఈ కాన్వెంట్ ని రన్ చేస్తుంది ఎవరో తెలుసా? ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరో లేక సీనియర్ ప్రొఫెసరో అనుకుంటున్నారేమో. నో, the principal and correspondent of this convent is young and dynamic lady Miss Lakshmi Prasanna. Good morning. Okay, have a seat. ఈయన ఎవరో కాదు, ఈ రాష్ట్రానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్. ఈ కాన్వెంట్ కి ఫౌండర్ కమ్ కరెస్పాండెంట్ లక్ష్మీ ప్రసన్నకు స్వయానా అంకుల్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, చెప్పండి. మా అబ్బాయి సీటు గురించి వచ్చాను. ఆల్రెడీ రిజెక్ట్ చేశాను కదా. కారణం ఏంటి మేడం? బికాస్ యూఆర్ అ పోలీస్ ఆఫీసర్
and I hate police people. మేమేం తప్పు చేశాం మేడం? మీరు చేసేవన్నీ తప్పులే. పబ్లిక్ ని హెరాస్ చేయడం, జులుం చేయడం, లంచాల కోసం హింస పెట్టడం. మా స్కూల్ బస్ డ్రైవర్ మీద అబద్ధపు కేసు పెట్టి సెల్లో ఉంచి రాత్రంతా హింస పెట్టారు. ఉదయానికల్లా అతను చనిపోయాడు. అతని ఫ్యామిలీ మొత్తం అన్యాయం అయిపోయింది తెలుసా? ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. ఐ హేట్ పోలీస్ డిపార్ట్మెంట్. అది కాదు మేడం. నో ఆర్గ్యుమెంట్, గెట్ లాస్ట్. ఏమండి ఇంతలా మాట్లాడుతున్నారు? రేపు మీకు వచ్చే మొగుడు పోలీస్ ఆఫీసర్ అయితే అప్పుడేం చేస్తారు? నా కంఠంలో ప్రాణం ఉండగా పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను పోలీస్ ఆఫీసర్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని భీష్మించి కూర్చుందండి ఆ అమ్మాయి. నిజంగానే పంతులు గారు? నిజంగా నిజమమ్మా. లేటెస్ట్ గా పోకిరి, గబ్బర్ సింగ్ లాంటి పోలీసు హీరోల సినిమాల్ని చూసి పోలీస్ ఆఫీసర్ ని చేసుకుంటానని ఫిక్స్ అయిపోయింది. ఈ సంబంధం ఖాయం చేసుకోండి. పోయినసార్లుగా లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ ఉండదు కదా, ఈసారి అయితే మావాడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. అబ్బే ఈసారి మిస్ అవ్వదు. మీ వాడికి ఆ అమ్మాయి మిస్సెస్ అవుతుంది. వచ్చే వారమే పెళ్లి చూపులు. ఓకేనా? ఓకే. శుభం. నువ్వు గంటల తరబడి షాపింగ్ చేస్తే నా వల్ల కాదు. ప్రసన్న, ఇతను ఎక్కడో చూసినట్టుందే. టెంపుల్ దగ్గర స్వామీజీనే. ఏంటి గెటప్ చేంజ్ చేసావ్? అది నేను కాదు, మా చోటా బాయ్. నీకు చెప్తున్నా, లోపల అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నాయి. ముగ్గురు మొగుళ్ళ చౌర్గా పూరా ఏకియే. నీకు ముఖం చూసి చెప్తున్నా, లోపల మీకు కిసు పెట్టుకుంటా. నీకు మూతి మూసుకో. నువ్వు పదవే. బావా ఇది ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఫార్మల్స్ ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. నీకు ఇది సూట్ అవుతుంది కానీ వేరే తీసుకో. ఏమే వద్దే, వెనక్కి వెళ్ళిపోదాం. నోరు మూసుకుని పదవే. ఆ స్వామీజీ చేతులు తగులుతాయన్నాడు, తగిలాయి. ఈ ఫకీర్ మూతలు తగులుతాయన్నాడు. ఒకవేళ అదే నిజమైతే? సోదాప్తావా? నన్ను కిస్ చేయాలంటే ఎంత దమ్ముండాలి? ప్రసన్న, లక్ష్మి ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. ఏ సాయి ఇట్రా. వస్తున్నా సార్. ఏయ్, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. తప్పండి 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 తప్పండి. లక్ష్మి. బావా బావా ఏమండి, మా బావని ఎక్కడ చూసారు మీరు? కింద కింద అక్కడ చూడండి. బావా బావా ఎంజాయ్ చేసావా? సూపర్ గా. ఆహా ఎంత లక్కీ బావా. అసలు ఇద్దరు పిల్లల తల్లి ఏమనుకుంటుందేమో, సారీ చెప్పాలి. తీసుకో. చూసావా, ఆ ఫకీర్ చెప్పినట్టు జరిగింది. నస్సాపు నువ్వురా. క్యాషా కార్డా? కార్డే ఇవ్వండి సార్. ఏమండి సారీ అండి. సారీ చెప్తున్నాను కదండి, ఏదో అనుకోకుండా జరిగిందండి. ఏం లేదండి, నేను ఇటు నుంచి వస్తున్నాను, అమ్మ ఇటు నుంచి వస్తుంది. కాల్ జరిపి అమ్మాయి మీద పడిపోయాను. మా ఇద్దరు లిప్లు కలిసిపోయి మ్యాటర్ 3 ముక్కలు చెప్పేశారటండి. కాస్త డీటెయిల్ గా చెప్పండి సార్. మీరు అమ్మాయి మీద పడ్డారా, అమ్మాయి వచ్చి మీ మీద పడిందా, అసలు 100% లిప్ లాక్ అయిపోయిందా, 75%, 50%, అసలు ఏంటి సార్ డీటెయిల్స్ కాస్త క్లియర్ గా. డీటెయిల్ గా చెప్తాను. నీకు అవసరమా? నీ పని చూసుకో. డీటెయిల్స్ తెలియాలి కదండి. ఇది రామాయణమో మహాభారతమో కాదు. వెళ్ళు. మరి ఎందుకండి, క్షమించానని చెప్పేసేయండి, వెళ్ళిపోతాను. తీసుకో. నీ పేరేంటి? అవసరమా అంకుల్? గెట్ లాస్ట్. థ్యాంక్ యూ. ఏమండి నేను చెప్పేదండి. నీ బాధ అది కాదు బావా, మా ఇద్దరు లిప్పులు కలిసిపోయి నేను సర్రం జారిపోయి అమ్మ మీద. చార్మినార్ పైకెక్కి మైక్ లో చెప్పు, సిటీ మొత్తం వినపడుతుంది. ఈ ఐడియా ఏదో బాగుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, పొద్దున్న షాపింగ్ మాల్ లో తన కింద నేను పైన ఉన్నాం కదా. చాలా సేపు ఉన్నారు. అంతసేపు ఉన్నాం కదా, పైకి లేచిన తర్వాత చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి బావా. వెళ్ళిపోతే నా బరువును తట్టుకుందంటే ఆ అమ్మాయికి ఉన్న స్టామినా ఏంటి, అసలు ఆ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ తెలియాలంటే నీకు పెళ్ళి అవ్వాలి బాబు. పెళ్లికి దానికి సంబంధం ఏంటి బావా? పెళ్ళైన తర్వాత ఏవే పొద్దున్నే ఆ షాప్ లో ఇద్దరు అంతసేపు అతుక్కుపోయి ఉన్నారు కదా, అతను ఏం చేయలేదా? వెరీ ఫనీ. నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. వట్టి అమాయకుల్లా ఉన్నాడే. ఎంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. లిప్పులు కలిసేసరికి డంగ్ అయిపోయాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? 2 రోజుల క్రితం పోలీస్ సిబ్బంది డాబా దగ్గర దావత్ పేరుతో చేసిన గానా బజానా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాల్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎవరో పోలీస్ కి పెళ్లి కుదిరిందని తాగి తందనాలాడటం ఏంటి?
రాను రాను పోలీసులంటే పబ్లిక్ లో ఇమేజ్ తగ్గుతోంది. పోలీసు వాళ్ళ డాన్సులు మీరు సమర్థిస్తారా ఖండిస్తారా అని SMS పోల్ పెడితే ఖండిస్తామని 136% వచ్చింది. ఇంత జరుగుతుంటే ఈ డీజీపీ ఏం బిగుతున్నట్టండి? డీసీపీ పబ్లిక్ ముందుకొచ్చి క్షమాపణ వేడుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరుతుంది, లేదంటే ఇది పెద్దదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డీసీపీ పబ్లిక్ ముందుకు రావాలి, బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి. మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇలా అన్ని వర్గాల్లో వచ్చిన తీవ్రమైన అభ్యంతరాల్ని దృష్టిలో పెట్టుకుని డీసీపీ గారు పబ్లిక్ కి అపాలజీ చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలిచండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రజలకు క్షమాపణ చెప్పడానికి స్వయంగా డీసీపీ రంజిత్ కుమార్ గారే మీడియా ముందుకొస్తున్నారు. చెప్పండి సార్. Start the music. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के అదేంటి సార్, పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు డాన్స్ చేయటం ఏంటి? ఏమి పోలీసులు డాన్స్ చేయకూడదా? తట్టుకోండి తట్టుకోండి తట్టుకోండి. అంటే స్టూడెంట్స్ పొట్టేగాళ్ళు డాన్సులు చేయొచ్చునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాన్సులు చేయొచ్చునా? పొలిటీషియన్లు, సినిమా యాక్టర్లు డాన్సులు చేయొచ్చునా? మా పోలీసులు మాత్రం డాన్సులు చేయకూడదా? ఎలా? మా పోలీసులు యాదాల్లో తక్కువ, మాకు డాన్స్ రాదా? చూడండి, డ్యూటీలు చేసిన డాన్సులు చేసిన పోలీసుడే నంబర్ 1. అమి పోకిరిలో హీరో ఎవరు? మహేష్ బాబు. నో, ఒక పోలీసోడు. అభి గబ్బర్ సింగ్ లో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. కాదు, ఒక పోలీసోడు. చూడండి, మొన్న ఒక దావత్ లో మా వాళ్ళందరూ డాన్సులు చేసినారు. ఇప్పుడు నేను మీ ముందు డాన్స్ చేసిన మా డిపార్ట్మెంట్ మొత్తం మీ అందరి ముందు డాన్సులు చేస్తాం. మాకెదురొచ్చిన వాళ్ళ చేత డాన్సులు చేపిస్తాం. లింగి డాన్స్, లింగి డాన్స్. డాన్స్ అదరగొట్టేశారు సార్. మేమంతా గర్వంగా తలెత్తుకునేలా చేశారు సార్. మరేమనుకుంటున్నావు? మీరేనా చేసేది? మేము కూడా చేస్తాం. అవును సార్. ఈ డీసీపీ రంజిత్ కుమార్ ఎవరి ముందు తల వంచే ప్రసక్తేలే. నన్ను క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యము ఈ సిటీలో ఎవరికైనా ఉండదా? 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 సార్, ఏమి మెసేజ్ వచ్చింది సార్. దాని నుంచి మన మనవడు గారు చదివే కాన్వెంట్ నుంచి. ఏం ఆడుగుడికి డాన్స్ చేసినావా? ఏమైతుందబ్బా? ఏమమ్మా, ఏంది ఎలా పిలిపించినావు? ఎవరైనా? మ్యామ్, మా తాతయ్య. ఓహో, మీరేనా? యా. మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిపించాను. పనిష్మెంటా? నాకా? ఎలా? మీ మనవడు చేసిన తప్పుకి. నా మనవడు తప్పు చేసినాడా? ఏమిరా? ఏం చేసినావు? అవునమ్మా, చేసినాడు. తాత లెక్కనే ఉంటాడు, తాత లెక్కనే చేస్తాడు. తప్పేంది? తప్పున్నారా? మీరు మీడియా వాళ్ళ ముందు రెచ్చిపోయి డాన్స్ చేస్తే మీ మనవడు మీ ఇన్స్పిరేషన్ తో క్లాస్ రూమ్ లో డాన్స్ చేశాడు, డిసిప్లిన్ చెడగొట్టాడు. కాబట్టి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏమమ్మా, ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకున్నావు? నేను ఇప్పుడు ఫోన్ ఎంతయ్యా? ఎక్స్క్యూజ్ మీ. హలో. అక్కడ నేను డీసీపీ రంజిత్ కుమారు తోలు తొక్క స్ట్రిక్ట్ ఇలాంటి పిచ్చి వాగుడేం వాగద్దు. అక్కడ మన మనవడికి సీట్ దొరకడమే గొప్ప. ఆ పిల్లకి మీ పోలీసు వాళ్ళంటే అస్సలు పడదు. తాత పోలీస్ ఆఫీసర్ అనే విషయం దాచి పెడితేనే సీట్ ఇచ్చారు. వీడి తాత నేనని చెప్పకుండానే చేసినారిడా. నువ్వేదైనా గందరగోళం చేసావనుకో అది కాస్త పోతుంది. అవులే. ఆ పిల్ల ఏం చెప్తే అది చేసి నోరు మూసుకుని ఇంటికి వచ్చేయి. అర్థమైందా? ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. చెప్పమ్మా, యా పనిష్మెంట్? ఒక గంట సేపు గోడ కుర్చీ వేయండి. గోడ కుర్చీనా? నేనా? ఎస్, ఇట్స్ ఆల్ రైట్. గోడలు గట్టికంటాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు వేసినానమ్మా. ఇప్పుడు ఈయన కోసం, ఈయన కోసం వేసానమ్మా. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్ప. ఆంధ్ర తమిళనాడు బార్డర్లో అడవులు మొత్తం అతని కబ్జా. 20 మంది ఫారెస్ట్ ఆఫీసర్స్ తలను నరికిన నరరూప రాక్షసుడు. వీరప్పను పట్టుకోవటానికి ఏపీ గవర్నమెంట్ స్పెషల్ స్క్వాడ్ను పంపించింది. స్క్వాడ్ లీడర్ ఏసీపీ రాధాకృష్ణ. వీళ్ళే అన్న ఫారెస్ట్ ఆఫీసర్స్.
చల్ రాధాకృష్ణ ఎవరు? వసీకర్. సో వాట్? నేను కూర్చొని మాట్లాడొచ్చా? ఏమక్కర్లేదు, నిలబడే మాట్లాడండి. నిలబడి మాట్లాడాలా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఐఎమ్ వసీకర్, సైంటిస్ట్. ఓ, చోటా భీమ్స్ ఫాదర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఏ వాడు నా కొడుకులా లేడా? నా ఫేస్ వాడి ఫేస్ ఒకలాగే ఉంటుంది. ఎందుకు పిలిపించారు? పనిష్మెంట్ ఇవ్వడానికి. పనిష్మెంటా? నాకు పనిష్మెంటా? ఎందుకు? మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదు. మా వాడు హోంవర్క్ చేయకపోవటం ఏంటి? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. నో, ఎక్కడ మావాడు? రేయ్ భీమ్, హాయ్ డాడీ. ఏమ్మా హోంవర్క్ చేయలేదా? ఐ లవ్ యూ డాడీ. ఓ, యు లవ్ మీ. చేయకపోతే చేయపోయారా హోంవర్క్? ఎలా చేస్తాడండి? పగలనక రాత్రనక ఈయన ప్రయోగాలు చేస్తుంటే ఆ ప్రయోగాలు చూడలేక ఈయన భార్య చనిపోయింది. వీడు తల్లి లేని పిల్లోడు, ఈయన పెళ్ళం లేని మగాడు. ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడు? ఇంట్లో భోజనం పెట్టే దిక్కే లేదు. ఇంకా హోంవర్క్లు యాక్టివిటీస్ ఎవరు చేయిస్తారనుకుంటున్నారు? ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? స్టాప్. ఏదో సెంటిమెంట్లు నీకు టైం దొరికింది కదా అని ఓ కథలు స్టోరీస్ వినిపిస్తున్నావు. స్టూపిడ్. వాట్ ఇస్ ద పనిష్మెంట్ మేడం? ఈ రోజంతా చిన్నపిల్లలు ముడ్లు కడగాలి. నేనా? అరే టెంపుల్ లో స్వామీజీ కాదు, షాప్ దగ్గర పక్కారు. వాళ్ళు నా బ్రదర్సే, ముగ్గురం అన్నదమ్ములం. నేను మూడో వాణ్ణి. ఈ రోజు చాలా మంచి రోజు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు వాడు నువ్వు, కింద పైన కింద పడి దొరుకుతూనే ఉంటారు. ఒకవేళ నీ జ్యోతిష్యం తప్పైతే? నా జోస్యం కాదు, మా బ్రదర్ జోస్యం కూడా తప్పని ఒప్పుకుంటాను. ఈ కొండలేంటి, ఈ గుట్టలేంటి ఇంత నిర్మానుష్యంగా ఉంది? ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ చర్చ్ ఫాదర్ మనతో ఏమన్నాడే? ఈ రోజు అతన్ని ఖచ్చితంగా కలిసి తీర్తానా, కింద మీద పడతానా? నెవర్. ఈ రోజంతా అతని మొహం కూడా చూడ్ను. ఎవరనుకున్నావు? ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. నీకేమైనా అతని వాయిస్ వినిపించిందా? అంతా నీ భ్రమ. ఇక్కడ అతని వాయిస్ వినపడే ప్రసక్తే లేదు. బాబు సూసైడ్ చేసేసుకుంటుంది. అటు చూడు, నీ హీరో వచ్చేసాడు. హలో, ఏమండి నా మాట వినండి, నేను చెప్పేదేనండి. షాపింగ్ మాల్ లో నా వల్ల తప్పు జరిగింది, సారీ చెప్పాను కదండి. ఈ మాత్రం దానికి సూసైడ్ చేసేసుకుంటారా? సూసైడా? నేనా? నెవర్. బుకాయించకండి, మీ హార్ట్ హర్ట్ అయింది, నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ అండి, ఆత్మహత్య మహాపాపం అండి. షట్ అప్, స్టాప్ యువర్ నాన్సెన్స్. కరెక్ట్ టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ చావు నా అకౌంట్ లో పడిపోయేది. ఆపవయ్య ఆపు. అంతా నీ వల్లే. టెన్షన్ పెట్టేస్తున్నావు. నేను చావను, నిన్ను చంపేస్తా. అయ్యో కావాలా, పల్లి పట్టి కావాలా, లడ్డు బుంది కావాలా, బుల్లెమ్మ చిల్లి కారీ కావాలా, చక్కెర పొంగలి కావాలా, పిప్పరమెట్టు కావాలా, పిల్లమ్మ ముద్దిస్తే 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 చాలునంట. ప్రసన్న 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 నువ్వు నా ప్రపంచం అంటూ ఉన్నా. ప్రసన్న 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 ముద్దుల ప్రసాదం అందించనా.
పెదవులలో ఫ్రెంచ్ ముద్దు తనువంతా తెలుగు ముద్దిస్తా చేతులలో లేత ముద్దు నడుములలో నాటు ముద్దు అణువణువు బాంబు ముద్దెర్రా బస్సులని క్రమాలతో ఉండాలి పెట్ట కిస్సులని ప్రేమికులటూ లేనే లేరంట పన్నం పరమాన్నం చద్దన్నం లేకున్నా ముద్దన్నం చాలనంట ప్రసన్న 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 నువ్వు నా ప్రపంచం అంటూ ఉన్నా ప్రసన్న 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 ముద్దుల ప్రసాదం అందించనా హలో సార్, కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ స్మగ్లర్ జానీ హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యాడు సార్. పాత బస్తీ వైపు వెళ్తున్నాడు. ఆ దౌద్ గారు జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా? ఈ మధ్య కలుస్తున్నా లేదా? అరే ఏం చెప్పాలన్నా అని గురించి ఈ మధ్య పెద్ద పెద్ద దందాలు సెటిల్మెంట్లు చేయడానికి చూస్తున్నాడు. మామూలు చేసేదే చిల్లర పనులు, దానికి కూడా దొరికిపోతాడు. ఊడ్రాయుడు అన్నాయుడు ఏసీపీ రాధాకృష్ణ కొత్తగా వచ్చిన ఖతర్నాక్ సాలాడు. ఎన్కౌంటర్లు చేసేస్తాడు కొడుకు. అది ఈడెన్నో మనం పడిపోతాడు. మీకేం అవ్వలేదు కదా? సారీ. అది ఇదేంద్రా ఈడికి తీసుకొచ్చిన గోడ అడ్డం ఉంది. ఎంత ధైర్యం ఉంటే స్కూల్ నేను చెప్తున్నాను కదా. సారీ. తప్పించుకున్నాం రాబాయ్, జర్రట్లా మిస్ అయిపోయినాం. పద తొందర పోదాం పద. ఎవ్వడు ఏడికి వాడిది ఆడే ఏసీపీ గారు వస్తాడు. ఇది యాదగిరి గాని బస్తీ గిడకి వస్తే గుద్ది చంపేస్తా కొడుకుని. అరే నా ఇలాకాకి వచ్చి చాయ్ పానీ లేకుండా పోతారు రా బాయ్. అరే ఇస్మాయిల్ దో చాయ్ బోల్ రే. ఏమ్రా ఇస్మాయిల్ ఎట్లున్నావు? నాడు సాలే పో. నువ్వు చెప్పినట్టు చాయ్ మస్తు ఉన్నది రా బాయ్. ఏమన్నాను? అరే ఇస్మాయిల్ ఒక స్పెషల్ చాయ్ దేరా. ఇంకో స్పెషల్ చాయ్ వన్కి రా బాయ్. ఎరా పారిపోయే ఛాన్స్ వచ్చింది, పారిపోకుండా చాయ్ తాగుతున్నారేంట్రా? ఏంట్రా పండుగ పిల్లలతో ఒక్క రోజు చేసుకుందామంటే వచ్చాను కాలు మొక్తానా. రేపు పొద్దున జైలుకి వచ్చి సరెండర్ అయిపోతాను. ఏదైనా మంచి పని చేసుకుందామని రోడ్డు మీద వచ్చిన అన్న. ఈ కొడుకు మంద అయిపిస్తా తర్వాత ఇస్తా అని తీసుకొచ్చిండు అన్న. మీరేంటి సార్ లోపల ఉన్నారు? నువ్వు లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి తోలుతాటివే, ఆ దానికే నేను లోపల కూర్చున్నా. నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. లేకుంటే ఆ స్మగ్లర్ లీవ్ అడిగినాడంట, ఈ అబ్బాయి ఇచ్చినాడంట. నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్వా, హై స్కూల్ హెడ్ మాస్టర్వా? అడిగిన వాళ్ళందరికీ లీవ్ ఇచ్చేదానికి తెలుసు, నేనే తెలుసుకోవాలన్నా. ముంబై పోలీసు వాళ్ళు చాలా అదృష్టవంతులయ్యా. యాదానికంటే నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ముంబైలో ఉన్నావు అనుకో కసబ్బు కూడా లీవ్ ఇచ్చేటోనివి. అది కాదు సార్. యాది కాదయ్యా, అస్సలు వాడు తిరిగి వస్తాడని నమ్మకం ఏంది? యా ధైర్యంతో వారికి లీవ్ ఇచ్చినావు? మీరున్నారనే ధైర్యంతో సార్. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. ఇంత సంధిస్తే చాలు దూరుకుంటారే జాంకులు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడము, భజనలు చేయడము, నన్ను బోల్తా కొట్టించడము. అస్సలు నన్ను ఏమనుకుంటారా మీరు? అసలు మ్యాటర్ ఏంటంటే యా మ్యాటరు వాడిని వదిలిపెట్టి వాడిని ఫాలో అయ్యి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి వెనకాల బడా స్మగ్లర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి కదా సార్. పెద్ద పెద్ద తిమింగలాలు పట్టుకోవాలంటే చిన్న చిన్న చేపలు ఎరేయాలి సార్. రాధాకృష్ణ ఐ లవ్ యూ బి. ఆదానికి నువ్వు అంటే నాకు బలి ఇష్టము. నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తాడా? ఇక నువ్వు ఆగు. హలో నమస్తే సార్. సార్ ఓకే సార్. ఏమైంది సార్? రాధాకృష్ణ సార్
నీ మీద ఎవరో కాయమ్మి కేసు పెట్టాదట బి. రేపు కోర్టులో పెళ్లి చూపులంట. లాయర్ గారు రమ్మని చెప్పినారు. లాయర్ గారు అచ్చింతలేసి ఆశీర్వదిస్తారులేబా. ఆల్ ద బెస్ట్. నువ్వేనా ఏసీపీ రాధాకృష్ణ? ఎస్ సార్. అయినా నేనే తప్పు చేశాను సార్, నన్ను ఇక్కడ పిలిపించారు. నీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే. మా మనవరాలు ఎలా చదువుతుందమ్మా? మీ మనవరాలి విషయం కాన్వెంట్ వచ్చి మాట్లాడండి. ముందు అతని విషయం తేల్చండి. అలాగే. ఏమయ్యా ఏమిటి నువ్వు చేసిన పని? ఏమండి, ఏదో అనుకోకుండా జరిగింది. అయినా నేను చేసింది కూడా తప్పే. సారీ కూడా చెప్పానండి. ఏంటి సారీ కూడా చెప్పావా? మరి ఇంకేంటమ్మా? సార్ ఫస్ట్ టైం షాపింగ్ మాల్ దగ్గర నేను వెళ్ళి తన మీద పడ్డాను సార్. తర్వాత దుర్గమ్మ చెరువు దగ్గర తను వచ్చి నా మీద పడింది సార్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది డీటెయిల్డ్ గా చెప్పిన ఆయన చూపించమంటారా సార్? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఇతను చేసింది మామూలు తప్పు కాదు సార్. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కాన్వెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. అవునా? అవును సార్. పిల్లల మీదకి వెహికల్ దూసుకొచ్చేసింది. బ్రేక్ వేసాను కదా. బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే 10% కరెక్ట్. మిస్టర్ నువ్వు నేరం ఒప్పేసుకోవయ్యా. నో. పోలీస్ ఆఫీసర్ గా నీ డ్యూటీ నువ్వు చేసావు యాజ్ పర్ లా. నువ్వే నేరం చేయలేదయ్యా, కానీ తప్పు చేశాను ఒప్పుకోవయ్యా. పుణ్యం ఉంటుందయ్యా. లేకపోతే నా మనవరాల్ని కాన్వెంట్ నుంచి డిస్మిస్ చేస్తుందయ్యా. బాబు ఒప్పుకోవయ్యా, నా కోసం, నా మనవరాలి కోసం. గుసగుసలేంటి? ఏం లేదమ్మా, ఒప్పేసుకున్నాడు. నేను ఒప్పేసుకున్నాడు. పనిష్మెంట్ ఇచ్చే, జడ్జిమెంట్ చెప్పే, అసలు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించమంటావా? అంత పెద్ద పనిష్మెంట్ వద్దులేండి. చూసావంటే అమ్మా ఇదంతా జాలిగుండు. అమ్మా ఓ పని చేద్దాం. అప్పుడెప్పుడో నా స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చావే, అది ఇచ్చేద్దాం. అది ఇచ్చేయండి. నేరం రుజువైనందున ఏసీపీ రాధాకృష్ణకు ఒక రోజంతా స్కూల్ బెల్ కొట్టవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అంత టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్ మీరు గంట కొట్టబెట్టిండే నేను చాలా ఫీల్ అవుతున్నానండి. నేనేం ఫీల్ అవట్లేదయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు కాన్వెంట్ లో కొట్టా. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కాన్వెంట్ కి వచ్చినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈయన గంట కొడతామేటో నేను పని చూసుకోవడం. పనిష్మెంట్ పేరుతో అతను ఒక్కరోజే ఉంటాడా లేక పర్మనెంట్ గా ఉండిపోతాడా? షట్ అప్. ఏంటండి లోపలికి వచ్చారేంటి? అదేంటోనండి, మిమ్మల్ని చూసే కొద్దీ చూడు బుద్ధేస్తుందండి. సరే సరే చూసించాలు, బయటికి వెళ్ళండి. ఏమండి, నేను చిన్నప్పటి నుంచి శ్రీదేవి వీరాభిమాని అండి. మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయేవాడిని. అయినా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మ్యాట్నికి వెళ్ళేవాడిని, ఫస్ట్ షోకి వెళ్ళేవాడిని, సెకండ్ షోకి వెళ్ళేవాడిని. అలాగే మిమ్మల్ని చూసే కొద్దీ చూడబోద్దేస్తుందండి. ఐ డోంట్ లైక్ దిస్ ఓవర్ యాక్షన్. బయటికి వెళ్ళి బెల్ కొట్టండి. అబ్బా, బెల్ కొట్టడానికి ఇంకా చాలా టైం ఉందండి. కాసేపు చూసుకొని ఉండే. మీ మొహం అరిగిపోతా తరిగిపోతా. ముందతని బయటికి వెళ్ళి బెల్ కొట్టమను. ఓ అబ్బో, మీ ఫ్రెండ్ మామూలు కంటే కోపంలో చాలా అందంగా ఉందండి. నీకు దండం పెడతాను, వెళ్ళవయ్యా బయటికి. వెళ్తున్నామండి, వెళ్తున్నా. ఏంట్రా వెళ్ళిపోయి జిప్పు తీయాలా? ఉండు పోయి కొంచెం నోట్లో ఆపరా. సెకండ్ బెల్ కొట్టండి. పోలీస్ ఉద్యోగం మానేసి ఇక్కడే బెల్లు కొట్టుకుంటూ తన్నే చూసుకుంటూ హ్యాపీగా ఉండిపోతే ఎంత బాగుండో. అమ్మో బాపు గారి అమ్మో అమ్మో. తప్పు కొట్టేసాను రా, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అన్నా నిన్ను ఇలా చూడలేకపోతున్నానన్నా. నువ్వు లోపల ఉండటం ఏంటన్నా? ఆ ఏసీపీ రాధాకృష్ణ బయట ఉండటం ఏంటన్నా? చంపేస్తానన్నా, ఆ నాయల్ని చంపేస్తానన్నా. చంపుతాన్రా, వాడిని నేనే చంపుతా. ఎన్ని సంవత్సరాలైనా బయటికి వస్తానురా. వాడి తల నరుకుతా. వాడి రక్తం నా కళ్ళారా చూడాలిరా. వాడి రక్తం నా కళ్ళారా చూడాలి.
పంతులు గారు తీరా అక్కడికి వెళ్ళాక ఏం కిరికిరి ఉండదు కదా. చూడండి అమ్మా, మీరు ఎలాంటి సందేహాలు సంకోచాలు పెట్టుకోకండి. ఏకంగా ముహూర్తాలే పెట్టుకుని వచ్చేస్తాం. తేడా ఏం రాదు కదా? ఎలాంటి తేడా రాదు బాబు. వచ్చిందనుకో ఇంకా అవకాశం నేను కల్పించను. రండి. ఒక పిల్లలు వచ్చే టైం అయిందే. నేను రెడీ అండి. నువ్వెందుకే తింగిరిదానా? అమ్మాయిని రెడీ చేయవే. అమ్మాయి కూడా ఎప్పుడో రెడీ అండి. అదిగో కారు వచ్చేసింది. చూడు 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 చూడు. రండి 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 రండి. నమస్కారం అండి. రండి బాబు రండి. బాబు, అమ్మాయి తాతయ్య బామ్మ. కూర్చోండి. అబ్బాయి అక్క బావ. నమస్తే. నమస్కారం. కూర్చోండి. ఇంకా నుంచున్నావంటే వెళ్ళి కాఫీ పంపించు. అలాగేనండి. మీరు కూర్చోండి. చిత్తం. ఒక్క నిమిషం అండి. హలో, ఎరా ఎక్కడున్నావు? ఇంట్లో లేను, పెళ్లి చూపులకు వచ్చాను. నీకా? ఊరుకో, ఈ కలర్ మ్యాచ్ నాకు కాదు. సరే, పక్కన ఇంకో కలర్ ఉంది చూడు, గ్రీన్ కలర్. ఈ నెక్లెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాగుంది కదా తనకి. మమ్మీ హాయ్ చిన్ని. ఓ నాయనో. ఒక్క నిమిషం. ఎందుకు? చెప్తాను. ఒక్క నిమిషం అండి. వెళ్ళు బాబు. ఏంటి బావా? నీ జీవితం ఈగల వాళ్ళని ఇస్తర్లా అవ్వబోతుంది. బిల్డప్ లాపి మ్యాటర్ ఏంటి చెప్పు. గుళ్ళో చూసిన ఇద్దరు పిల్లల తల్లిని అంటగట్టుపోతున్నారు. నాకు తెలుసు. తెలుసా? దుర్మార్గుడా, ఎవడైనా కన్ని పిల్లల మీద మోజు పడతాడు గానీ పిల్లల తల్లి మీద మోజు పడతాడా? నువ్వేం కంగారు పడకు బావా. ఆ రోజు మనం టెంపుల్లో చూసిందంతా ట్రాషే. నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను కాన్వెంట్కి వెళ్ళాను కదా, అక్కడ చూడు. ఏమైట్రా? ఏంటి సార్? ఏంటి? మీ సార్ ఉన్నారా? సారా? సార్ ఎవరండే? అదేనయ్యా, మీ మేడం గారు సారు. సార్ ఎవరో లేరు, మాకు మేడమే సారు, సారే మేడమ్మ. కాదు బాబు, పిల్లలకి ఫాదర్ ఉన్నాడు కదా. పిల్లలేంటి, ఫాదర్ ఏంటండి? అదేనయ్యా, మీ మేడం గారు హస్బెండ్. హస్బెండా? మా మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదండి బాబా. మరి ఆ పిల్లలు? పిల్లలా? మీరు ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. అయినా మీ కంటికి మా మేడం గారు పిల్లల తల్లి కనబడుతుందా? ఊరుకోండి, ఇంకా నయ్యో అమ్మమ్మని లేదు. పెళ్లి కాలేదా? చూసావు కదా, అది జరిగింది కదా. ఇంకా లేట్ ఎందుకు? అమ్మాయిని పిలిపించండి. మీదే ఆలస్యం. అమ్మాయి వచ్చి 10 నిమిషాలైంది. చూడండి. అమ్మా, అబ్బాయిని చూడు. అమ్మాయిని చూసావుగా, ఎలా ఉంది? నచ్చిందా? చాలా బాగా నచ్చిందండి. నాకు నచ్చలేదు. ఏంటమ్మా మరి అలా స్ట్రైట్ గా చెప్పేస్తే ఎలా? పంతులు గారు, వచ్చే పెళ్లి కొడుకు పోలీస్ ఆఫీసర్ అని ఎందుకు చెప్పలేదు? అంటే సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తోందమ్మా. ఏం చెప్పారు వాళ్ళకి? ఆయన ఏం చెప్తాడు? బిఈడి పాస్ అయ్యాడు, కాన్వెంట్ లో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటాడని అబద్ధం చెప్పాడు. మధ్యలో ఈ కాన్వెంట్ గొడవ ఏంటి? ఓ మై గాడ్, నేను కాన్వెంట్ రన్ చేస్తున్నానని మీకు చెప్పలేదా? అదేంటి, అమ్మాయి పల్లెటూరు అమ్మాయి 10వ తరగతి పాస్ అయింది, ఈ పెళ్లి జరిగితే ఇంటి పని వంట పని చేసుకుంటుందని చెప్పారు. పంతులు గారు, నన్ను క్షమించాలి. 1000 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను 2 అబద్ధాలకే దొరికిపోయా. మీ ఇద్దరు జాతకాలు కలిసి కలవాల్సింది అభిప్రాయాలు గాని జాతకాలు కాదు. ఓకే 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 ఓకే. అలవాట్లాగా పంతులు గారు మీకు అబద్ధం మాకు అబద్ధం చెప్పారు. అబద్ధానికి అబద్ధం బం 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 క్యాన్సిల్. నేను పెళ్లే క్యాన్సిల్ అంటుంటే మీరు అబద్ధాలు తూచ్ అంటారేంటి? ఒక్కసారి ఆలోచించమ్మా. ప్లీజ్ తాతయ్య, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని నాకు లేదు. అయినా మీ బాధ పడలేక ఒప్పుకున్నాను. చేసుకోక పోలీసు చేసుకోవాలా? ఆ డిపార్ట్మెంట్ అంటేనే నాకు అసహ్యం. హలో, నేను నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. నా మీద కోపం ఉంటే నన్ను అనండి, కానీ నా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా అన్నారంటే క్షమించను. ఏంటి నువ్వు క్షమించేది? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. పోలీస్ అంటేనే కరప్టెడ్, చీటర్, వైలెంటెడ్. ఏంటంటే ఆ కానూన్ గొప్ప? ఎల్కేజీకి యూకేజీకి లక్షల డొనేషన్ తీసుకుంటా. కూర్చో బావా. నిన్నంటే నేను తట్టుకోలేను. కూర్చో. హలో, మా టీచింగ్ ప్రొఫెషన్ గురించి పిచ్చిగా మాట్లాడుతూ చెప్పు. మాది నోబెల్ ప్రొఫెషన్. మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నోబెల్ ప్రొఫెషనే. ఓహో, నోబెల్. చేతిలో లాఠీ పట్టుకుని ఖైదీల మీద పెత్తనం చలాయించడం కూడా ఒక పనేనా? ఓహో, చేతిలో చాక్ పీస్ పట్టుకుని బోర్డు మీద ఏబిసిడీలు రాయడం కూడా ఒక పెద్ద పనేనా? హలో, ఏబిసిడీలని చులకనగా మాట్లాడుకు. ఒక రోజు కాన్వెంట్ కి వచ్చి పిల్లల్ని కంట్రోల్ చేస్తే తెలుస్తుంది. నీకు కూడా అదే చెప్తున్నాను. ఒక్క రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఖైదీల్ని ఫేస్ చేస్తే తెలుస్తుంది. ఒక్క రోజు కాదు, నెల రోజులు నీ స్టేషన్ కొచ్చి నీకన్నా బాగా నీ క్రిమినల్స్ ని హ్యాండిల్ చేసి చూపించమంటావా? అదే నెల రోజులు నీ కాన్వెంట్ కి వచ్చి పిల్లల్ని నీకంటే బాగా ట్యాకిల్ చేసి చూపించమంటావా? నువ్వు చెయ్యలేవు. చేసి చూపిస్తా. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ యూనిఫామ్ తీసి ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు క్షమాపణ చెప్పాలి. చెప్తాను, కానీ నువ్వు చేయలేకపోతే? నువ్వేం చెప్తే అది చేస్తాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ గొప్పని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నేను గొప్పని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నువ్వు ఓడిపోయావని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. నేను గెలిచానని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. ఒప్పుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. పెట్టేసుకుందాం. ఆపండి. అప్పుడే
సంబరపడాల్సిన అవసరం లేదు. ఈ పెళ్లి జరగదు, ఎందుకంటే గెలిచేది నేనే. ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఎందుకంటే గెలిచేది నేను. నో 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 సార్, మీ ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారా? దానికి నేను పర్మిషన్ ఇయ్యాలా? ఇదేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకునేవా, పిల్లాట అనుకునేవా, నేనేమైనా డీసీపీ అనుకునేవా, తిక్కలోని అనుకునేవా? అస్సలు ఛాలెంజ్ చేయనీకి ఎంత ధైర్యం అయ్యా నీకు? మీరే ఇలా అంటే ఎలా సార్? నువ్వేం చెప్పినా ఇంటా, నువ్వేం కావాలన్నా ఇస్తా, ఒక్కరి ఛాలెంజ్ కి పర్మిషన్ తప్ప. అయితే నన్ను బ్లెస్ చేయండి సార్. సప్పని మాట మార్చినావే, ఏదైనా ఫిట్టింగ్ ఉంటది దీంట్లో? అయినా బ్లెస్సింగ్ లో ఫిట్టింగ్ ఏముంటది? ఆయుష్మాన్ భవ. పెళ్ళే వాళ్ళని దీవించండి సార్. పెళ్ళా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్ళే వాళ్ళని దీవించండి సార్. అయితే అది లేపు. అయితే మీరు పర్మిషన్ ఇచ్చేసారుగా? నేను అడిచినా. నేను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి ఒప్పుకోవాలిగా? ఒప్పుకోవాలంటే నేను ఛాలెంజ్ లో గెలవాలి కదా? గెలవాలంటే ఇది జరగాలి కదా? జరగాలంటే మీ పర్మిషన్ కావాలి కదా? ఇచ్చేసారు కదా? అబ్బా, కాయకిచ్చావు, మెడకెచ్చావు, మెడకెచ్చా కాయకిచ్చావు, ఎట్లా సరే ఇరిగించేచ్చావు. అస్సలు నీ తెలివితేటలు యాడ్ నుంచి వచ్చాయబ్బా నీకు రాధాకృష్ణ? మీ దగ్గర నుంచే సార్. నేనిస్తే సరిపోతాదా? గవర్నమెంట్ ఒప్పుకోవద్దా? నేనే గవర్నమెంటే నేను కదా, నేనే పర్మిషన్ ఇస్తున్నాను కదా సార్. నీకు ఎస్ఐ చెప్పనా, నేను ఒకప్పుడు రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకునే ఉన్నా. ఛాయ్ అట్లాంటిది ఒక రోజు వీళ్ళ తాత నన్ను చూసినోడు ఆగాడా, వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళాడు. వీళ్ళ నాన్నతో సమానంగా నన్ను పెంచాడయ్యా. ఇప్పుడు నేను ఏడున్నాను, హోమ్ మినిస్టర్ స్టేజ్ లో ఉన్నాను. ఈ అమ్మాయి నా కూతురుతో సమానం అయ్యా. అట్లాంటిది ఈ అమ్మాయి అడిగితే నేను కాదంటానండి. రూల్స్ ఒప్పుకోవు సార్. రూల్స్ అంటే బోర్డు రూల్స్, మనం పెట్టుకుంటే వస్తాయి, తీసేస్తే పోతాయి. చేస్తే గవర్నమెంట్ తరఫున నేను అబ్జెక్షన్ చెయ్యాలా? నేను చెయ్యను. పోలీసుల తరఫున నువ్వు చెయ్యాలా? నువ్వు చెయ్యకు. సింపుల్. ఇంకేంటయ్యా ప్రాబ్లము? కానీ డీసీపీ టీవీ వాళ్ళతో మీడియా వాళ్ళతో జాగ్రత్తగా ఉండవే బాబు. మ్యాటర్ లీక్ అయిందనుకో రచ్చరంబోలు ఆడేస్తారు. అర్థమైందా? ఓకే సార్. ఏమా హ్యాపీయా? ప్రొసీడ్ అయిపో. అంకుల్, నేను గెలవాలని బ్లెస్ చేయండి. నువ్వే గెలుస్తావమ్మా. సార్, నేను గెలవాలని బ్లెస్ చేయండి. నువ్వే గెలుస్తావయ్యా. నేనే గెలవాలని బ్లెస్ చేయండి. నువ్వే గెలుస్తావు. అంకుల్, హలో, 9848012351 నా మొబైల్ నంబర్. నాకెందుకు చెప్తున్నావు? ఉంచుకో, అవసరం పడుతుంది. నాకేంటి అవసరం? రేపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన గంట లోపల మా క్రిమినల్స్ నీకు పెట్టే టార్చర్ కి టారెత్తిపోయి నువ్వే కదా నాకు ఫోన్ చేయాల్సింది. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. బాయ్. హలో, yes నా నంబర్ 9967065111. నాకెందుకు చెప్తున్నావు? ఉంచుకో. రేపు నువ్వు మా కాన్వెంట్ కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు పెట్టే టార్చర్ భరించలేక నువ్వు ఫోన్ చేయాల్సింది నాకే కదా. నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. నేను గెలవకపోయే క్వశ్చనే లేదు. గెలుపుకి నేనంటే చాలా ఇష్టం, నన్ను అంటి పెట్టుకునే ఉంటుంది. ఓటమికి నేనంటే భయం, నా కంట పడదు. కృష్ణ, రాధా కృష్ణ, ఐఎమ్ ఎ టఫ్ గాయ్. ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న, ఐఎమ్ ఎ టఫ్ గర్ల్. కాదు, కంచు. అదే నెల రోజులు నీ కాన్వెంట్ కి వచ్చి పిల్లల్ని నీకంటే బాగా ట్యాకిల్ చేసి చూపించమంటావా? నువ్వు చెయ్యలేవు. చేసి చూపిస్తే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ కాన్వెంట్. థ్యాంక్ యూ. ఇదిగోండి, మీరున్నారనే ధైర్యంతోనే మీ ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేశాను. ఎలాగైనా మీరే గట్టెక్కించాలి. నేను ఉన్నాగా, డోంట్ వరీ. థ్యాంక్ యూ. 7:45 కి ప్రేయర్ అయిపోతుంది. Okay. షార్ప్ 8 o'clock కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మా కాన్వెంట్ అని చెప్పుకోవడం కాదు కానీ అండి, మా పిల్లలు చాలా డిసిప్లిన్. డిసిప్లైన్ తొక్క ఈ రోజు ఆ పోలీసు వానికి చుక్కలు చూపెట్టాలి, లేకపోతే మా లక్ష్మీ మేడం మీద ఛాలెంజ్ చేస్తాడా? ఆ రోజు చాలా ర్యాష్ గా మీ క్యాంపస్ లో జీప్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. పిల్లలు నొచ్చుకున్నారా ఏంటో? అది వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారండి. మర్చిపోవటం నెవర్. అంతకంత బుద్ధి వచ్చేలా చేస్తాను. నెక్స్ట్ 1 month మీరే నన్ను కాపాడాలండి. 1 month కాదు, ఒక్క రోజులో పారిపోయేలా చేస్తాం. మా లక్ష్మీ మేడం తరపున ఇది మా ఛాలెంజ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్లీజ్ మిస్టర్ రాధాకృష్ణ, ఆల్రెడీ నేను మీకు నిన్న చెప్పాను కదా, మన లక్ష్మీ మేడం ప్లేస్ లో నెక్స్ట్ 1 month మన కాన్వెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు. సార్ ప్లీజ్.
తమ్ముడు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ రోజే మార్కులన్నీ కొట్టేయాలి. పిల్లల్ని కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నీకెందుకక్క, నేను ఉన్నాను కదా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మొత్తం తేడాగా ఉంది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. Children, if someone greets you, you should greet back. It is good manners. ప్లీజ్ మీరు ఉండండి, నేను హ్యాండిల్ చేస్తాను కదా. ఐ విల్ టేక్ కేర్. ఓకే ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేద్దామా? ఓకే 1 2 3. Stop, children, stop. Stop, children, stop. Oh, no. సారీ సార్, నేను పొరపాటు పడ్డాను. మా పిల్లలు మీ మీద పగపట్టినట్టున్నారు. మీరే హ్యాండిల్ చేసుకుంటానారుగా, చేసుకోండి. బావా, కాన్వెంట్ పిల్లలను నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే అక్కడ అమ్మాయి ఆ క్రిమినల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో. ఒక్క రోజు కాదు, నెల రోజులు నీ స్టేషన్ కొచ్చి నీకన్నా బాగా నీ క్రిమినల్స్ ని హ్యాండిల్ చేసి చూపించమంటావా? ఒకవేళ నువ్వు చేయలేకపోతే నీ యూనిఫామ్ తీసి ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు క్షమాపణ చెప్పాలి. చెప్తాను, కానీ నువ్వు చేయలేకపోతే? నువ్వేం చెప్తే అది చేస్తాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మీ పేరేంటి? నెల్లూరు మేడం. ఊరు పేరు కాదండి, మీ పేరు. నా పేరు నెల్లూరు, మా ఊరు పేరు నెల్లూరు, మా అబ్బాయి పేరు కూడా నెల్లూరు మేడం. కన్ఫ్యూజన్ అవరా? మా నెల్లూరుకి నెల్లూరు అంటే పిచ్చండి మేడం. వాళ్ళంతా చిల్లర దొంగలు మేడం. ఈ ఫైల్లో ఉన్న వాళ్ళు డేంజరస్ క్రిమినల్స్ మేడం. ఇంతమంది ఉన్నారేంటి? చెంచల్గూడ జైల్లో విఐపీలు ఎక్కువైపోయారని హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశారు మేడం. అందుకని వీళ్ళందరికీ ఇక్కడే అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళందరిని ఒకసారి ఇక్కడికి పిలిపించండి. ఎస్ మేడం. Open the door! లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? ఒరేయ్, హాయిగా పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసుకోక పిల్లలు కాన్వెంట్లు ఎందుకు రై గోవాలంతా? ఈ పిల్లలతో మనకు వర్కౌట్ అవ్వదు, కానీ ఛాలెంజ్లు గిల్లెంజులు ఎందుకు? క్యాన్సిల్ చేసాయి. మనం లేడీస్, ఆ క్రిమినల్స్ తో మనకి చాలా రిస్క్. ఈ రోజు నీ అదృష్టం బాగుండి గండం గడిచింది, లేకపోతే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది. సరే బావా, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఓకే, నేను డ్రాప్ అయిపోతా. అతనికి కాల్ చేయి. సారీ అండి, ఏవో అనుకున్నాను గానీ పోలీస్ స్టేషన్ వేరు, కాన్వెంట్ వేరు. అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. ఈ ఛాలెంజ్ నుంచి విత్డ్రా అవుతున్నా. నేను సేమ్ టు సేమ్ అండి. క్రిమినల్స్ ని హ్యాండిల్ చేయడం వేరు, చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం వేరు. అబ్బాబాబా, ఒక్క రోజులో చుక్కలు చూపించారంటే నమ్మండి. అందుకే నేను ఒక డిసిషన్ తీసుకున్నా. ఈ ఛాలెంజ్ నుంచి విత్డ్రా అయిపోతున్నా.
అనుకున్నాను కదండి, కానీ ఇప్పుడే నా డిసిషన్ చేంజ్ చేసుకున్నానండి. అదేంటి? అయ్యి బాబోయ్, ఇంత అందాన్ని ఎవరైనా వదులుకుంటారండి? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఈ ఛాలెంజ్ లో నేను గెలవాలిగా, అందుకే ఛాలెంజే. అయితే వినండి, నేను మళ్ళీ డెసిషన్ మార్చుకుంటున్నా. అయ్య బాబోయ్, నీ మొహం చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. అవునా? ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తా, నీ ఇంటి పేరు మారుస్తా. నో, నేనే గెలుస్తా, నీ ఒంటి పొగరు అణుస్తా. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ యూ వర్స్ట్ ఆఫ్ లక్. చూద్దాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్లీజ్ కాన్సంట్రేట్. మీ లక్ష్మీ మ్యామ్ చెప్తే వింటారుగా? ఆ ప్లేస్ లో నేను వచ్చాను కదా, నేను చెప్తే కూడా వినాలి కదా. ఎందుకు వినాలి? మా లక్ష్మీ మేడం మంచిగా లెసన్స్ చెప్తారు, మీరు చెప్తారా? అంతకంటే మంచిగా చెప్తాను. మీకు మా సబ్జెక్ట్ తెలుసా? మా సిలబస్ తెలుసా? నీకు ఫిజిక్స్ వచ్చా? న్యూటన్ లా ఏంటి? క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ ఇయర్ లో వచ్చింది? వందే మాత్రం చెప్పు. కబడ్డీ ఎంత ఫేవరెట్ ప్లేస్ ఆడతారు? అయినా వాళ్ళు పొడుగు ఎంత? ఇవన్నీ వద్దు సార్. జానీ జానీ ఎస్ పాపా అని చెప్పండి. మేడం గారు అర్జెంట్ గా రమ్మన్నారట, మాట్లాడేటండి. నువ్వు డ్రామాలు బాగా ఆడతావట కదా? డ్రామాల్లో మాది చాలా పెద్ద పేరండి బాబు. మా ఇంటి నిండా నందులు దొడ్డి. అయితే రేపు పోలీస్ స్టేషన్ కి వచ్చి LTTE సభ్యుడిగా యాక్ట్ చేయాలి. LTTE అంటారటండి? రేపిచ్గా కూడా రెడీ అంటున్నారు కదా, వచ్చేస్తాను. నేను నిన్ను షూట్ చేయగానే నువ్వు చచ్చిపోవాలి. అంటే షూటింగ్ అంటే మరి టెన్షన్ కదా అది. అవి డమ్మీ బుల్లెట్లేనయ్యా. డమ్మీ బుల్లెట్ అయితే బ్లడ్ ఏ ఉండదు కదా. ఓకేనండి. ఓకే. ఎదుకు రాని మాదిరి ఎడిచాడే రేయ్, నా యారి తెలియమా? వాడా ఎవర్రా ఇడు? తమిళ మాట్లాడుతున్నాడు. LTTE ఎవడో ఉన్నాడనా? ఎవరు నువ్వు? మహమ్మద్ బాషా రిపోర్టింగ్ మేడం, ఫ్రమ్ బర్కత్పుర పోలీస్ స్టేషన్ మేడం. ఇక్కడ జాయిన్ కావడానికి వచ్చాను మేడం. ఏయ్, అందరూ సెల్లోకి వెళ్ళండి. సెల్లోకి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం సార్ అలా కొడుతున్నావు? వాడాన్ని అయ్యా, నా యారు తెలియమా? LTTE వా? ఏయ్, వీడిని మీలో ఎవరు చంపారు? మీరు చంపి మా మీద ఎందుకు ఇస్తున్నారు మేడం? రాజారాం, వీళ్ళ మీద FIR ఫైల్ చేయి. మర్డర్ కేసు పెట్టి వీళ్ళందరికీ ఉరిశిక్ష పడేలా చేద్దాం. ప్లీజ్ మేడం, మేడం క్షమించి మేడం. ఉరిచి చూద్దు మేడం, మీరు జైల్లో పెట్టినా పర్వాలేదు మేడం. పిల్లలు కన్నా మేడం, మేడం మేడం ప్లీజ్ మేడం. ఏమ్రా శవం తగ్గుతుంది ఏమ్రా? సార్ నమస్కారం సార్. జానీ జానీ ఎస్ పాపా. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. ఏంట్రా ఇప్పుడు రైమ్స్ నేర్చుకుంటున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చదివా, గుర్తుంటాయేంటి? రైమ్స్ మర్చిపోవడం ఏంట్రా? ఇక్కడ స్టోరేజ్ అయి ఉండాలి. ఏది హంప్టీ డంప్టీ చెప్పు చూద్దాం. హలో, పవన్ కళ్యాణా? కాదు, మహేష్ బాబు. హలో హలో హలో. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. ఏంట్రా గోలా? పోయి పడుకో. చదువుకోనివరు. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. ఎవర్రా నిన్న నన్ను జానీ జానీ ఎస్ పాపా వచ్చా అని అడిగింది? జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. ఓకేనా? తాతంతా సారు బై హార్ట్ చేసి ఉంటారా? జానీ జానీ ఎస్ పాపా. అమ్మని బాగానే కనిపెట్టేశాడు. డంపీ డంపీ చెప్పు. ఇది నిన్ను అడగలేదు కదరా? అది నిన్న, ఇది ఈ రోజు. ఈ రోజు జరిగాం కదా చెప్పు.
ఇవన్నీ కుదరవు రోయ్. క్లాస్ లో అలాగే ఉంటుందమ్మా, రోజుకొకటి అడుగుతారు. నీకు వేరే రైమ్స్ ఏమి రావా? నీకు జాగంజీలు వచ్చా? ఇప్పుడు మీరే నాకు రైమ్ నేర్పించాలరా. ఓ నేర్పిస్తా, మాకు బోలెడు రైమ్స్ వచ్చు. ఏ నేర్పించమంటావు? ఊరెల బుగ్గల బుల్లి గడ్డం, గులాబీ పెదవులు లోపల పళ్ళు, రింగుల జుత్తు మంచి రంగు, నీలి కళ్ళు, చక్కని రూపం, మాస్టర్ కిష్టం అది నువ్వా? అవును అవును అవును. ఈ రైమ్ నేర్పించండి. ఇది రైమా? రైమ్ అంటే తెలుగు కాదు, ఇంగ్లీష్. దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పు. ఊరెల బుగ్గలు బుల్లి గడ్డం, గులాబీ పెదవులు లోపల పళ్ళు, రింగుల జుత్తు మంచి రంగు, నీలి కళ్ళు చక్కని రూపం, మాస్టర్ కిష్టం అది నువ్వా? అవును అవును అవును. మొత్తం పాడండి. Chubby cheeks, dimple chin, rosy lips, teeth written, curly hair, very thin, eyes are blue, lovely too. Teacher's pet, is that you? Yes, 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 yes. బుక్స్ లో రైమ్స్ మనకెందుకురా, మనమే ఒక కొత్త రైమ్ కనిపెడదాం. Okay, master. మీ నిక్ నేమ్స్ చెప్పండి. Sandy, Jenny, Munni, Dolly. Sandy, Jenny, Munni, Dolly. Sandy, 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 Sandy having a candy. He gave a piece to Jenny, another piece to Munni. There is nothing for Dolly. He had his own lolly. He had his own lolly. Super, master, super, super. La la. చదువంటే ఒక ఆట, ఆడుతూ చదవాలంట. చదువంటే ఒక పాట, పాటగా చదవాలంట. జ్ఞాపక శక్తికి కాది చదువు, జ్ఞానం అందించిందే చదువు. మార్పుల కోసం కాది చదువు, మార్పుల కోసం ఉంది చదువు. పరిగెత్తేందుకు కాది చదువు, నడకలు సరిదిద్దేందుకు చదువు. చదువంటే ఒక ఆట, ఆడుతూ చదవాలంట. చదువంటే ఒక పాట, పాటగా చదవాలంట. Yesterday we don't like you, today we like you. సార్, ఈవేళ మా అబ్బాయి బర్త్డే సార్. ఓ ఇవ్వరా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అంకుల్. సార్, పెద్ద పెద్ద వాళ్ళు చదివే కాన్వెంట్ సార్ ఇది. ఇందులో మా అబ్బాయి కూడా చదువుతున్నాడంటే అంతా మేడం గారు చలవే. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా మా వాడిని చదివిస్తుంది. నిజంగా మేడం గారు చాలా గ్రేట్ సార్. పక్కన ఇంకా ట్యాప్లు ఉన్నాయి కదా. సారీ అండి, యాక్చువల్గా నేను కూడా చూద్దాం అనుకుంటాను. ఈ లోపల మీరు ఏమండి? హలో. ఓ సారీ. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా మేడం, మీరేం వరి కావద్దు. మేడం ఏంటి?
సార్ ఉన్నప్పుడు ఆదివారం బిర్యానీ నాన్ వెజ్ పెట్టించేవాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కల్పించేవాళ్ళు మేడం. ఇది పోలీస్ స్టేషన్, మీరు క్రిమినల్స్. ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడం కుదరదు. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడేవాడిని మేడం. నోరు మూసుకో. రేయ్ ఏంట్రా ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది? దాని పొగరు అనుచాలంటే పాత బస్తీ పులి, ట్విన్ సిటీస్ టైగర్, బస్తీ మే సవాల్, పిస్తా బహార్, శంషేర్ రహీం భాయ్ వస్తున్నాడు రా. జాలి దయా దాక్షిణ్యం చూపించడం లేదన్నా. ప్లీజ్ అన్నా. ఆడదంటే ఆడేదిరా, ఆడదంటే పాడేదిరా, నుంచోమంటే నుంచునేది, కూర్చోమంటే కూర్చునేది. అలాంటి ఆడదానికి భయపడతారా? ఒక ఆడదానికి భయపడే వాళ్ళు మీరు మగాళ్ళరా? ఇతరాలరా మీరు? రై దాన్ని గొంతు పిసికి ఇక్కడే గొయ్యి తీసి ఈ సెల్లో పాతేయమంటారా? ఓన్లీ చెయ్యి, ఓన్లీ కాల్ తీసేయమంటారా? పోనీ నా స్టైల్లో దాన్ని నాశనం చేసి పారేస్తా. ఎక్కడే నువ్వు? ఎవరెక్కడా? నేను తెలుసా ఇక్కడ? కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, టీఆర్ఎస్ అంటే కేసీఆర్, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, బస్తీ మే సవాల్. వామ్మో అన్నా అన్నా, ఒరే వీడు బర్కత్పురా భాషా కదరా, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడ్రా? అమ్మాయి బాడీ గార్డ్ అన్నవాడు. వామ్మో అరే వీడు 6 నెలల బ్యాక్ బర్కత్పురా పోలీస్ స్టేషన్ లో నన్ను కొడితే పొట్టలో పెగులు కట్టయినాయి, నడువులో నరాలు కట్టయిపోయినాయి. అరే ముగ్గురు పెళ్ళాలకు ముద్దు పెట్టాక నాకు 6 నెలలు పట్టిందిరా. ఏంట్రా అక్కడ గుసగుసలు? ఇటు తిరిగి మాట్లాడు. గుసగుసలు కాదు మేడం, పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం మేడం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయరంట. టాక్ వచ్చింది. యాక్ట్ చేయకపోతే ఖైదీ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎలా వస్తాయి? మేము ఎవరిని చూడాలి? పోన్లే మేడం, వీళ్ళిద్దరిని కలిపి రామ్ చరణ్ తేజాలో చూసుకుంటాంలే. ఏంటి విషయం? ఎవరు నువ్వు? నమస్తే మేడం, నా పేరు రామ్ రాబర్ట్ రహీం. హిందువుగా పుట్టాను, మతం మార్చుకుంటే ప్రజలు బాగా ప్రేమిస్తారని రాబర్ట్ గా మారిపోయాను. మైనార్టీగా మతం మార్చుకుంటే ఎలక్షన్ లో సీట్ వస్తుందని రహీం గా మారిపోయాను. నాకు 3 పెళ్ళాలు మేడం, హీరా బేగం, జోరా బేగం, లారా బేగం. ఈ సోదంతా నాకెందుకు? తినగా విషయానికి రా. వచ్చాను రైట్ రా. అన్నా సెల్ ఫోన్ ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఇదిగో అన్నా. అన్నా అందులో సిమ్ కార్డు లేదన్నా. తెలుసు. శంకర శాస్త్రి గారా? నాన్నగారు నమస్కారం. నాకు ధర్మ సందేహం. నా గురించి తెలుసు మీకు. 100 మంది పోలీసులను కొట్టాను, వెరక్కుమ్మే అటాన్ని కుమ్మటానికి వచ్చాను. కానీ పోలీస్ స్టేషన్ లో లేడీ ఉంది. లేడీని మగవాడు కొట్టొచ్చా? ఇది మన భగవద్గీత ఒప్పుకుంటుందా? నాకు వెంటనే ఆన్సర్ కావాలి. అందులో సిమ్ కార్డు లేదన్నా. తెలుసురా తెలుసురా తెలుసురా. ఏ నాన్నగారు, భగవద్గీత ఒప్పుకోదా? ఓ థ్యాంక్ యూ మేడం, యు ఆర్ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ. నాకు తెలుసు. ఇటు ఎందుకు మేడం? చెప్తా మేడం, అందులో సిమ్ కార్డ్ లేదు. అది కూడా తెలుసు బాబు. హలో మసీద్ మౌలా, మీ బేటా రహీం నా ముందున్నాడు. ఇప్పుడు అతన్ని కొట్టొచ్చా కొట్టకూడదా? ఏంటి పరాయి ఆడది మగాన్ని కొడితే ఖురాన్ ఒప్పుకోదా? అయితే పెళ్ళాలు కొట్టొచ్చా? ఓ థ్యాంక్ యూ. నీకెంతమంది పెళ్ళాలున్నారని చెప్పా? అదిగో వచ్చారు కొట్టడానికి. తీసుకో కొట్టో. ఎలా కొట్టమంటారు మేడం? హీరా బేబీ థ్యాంక్ యూ, జోరా బేబీ థ్యాంక్ యూ, లారా బేబీ థ్యాంక్ యూ. ఒక్క లాఠీ ఇచ్చారు, 3 ఉన్నాం. 3 లాఠీలు ఇవ్వండి. తీసుకోండి. మీరు వెళ్ళొచ్చు. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటి? ఈ రోజు నుంచి రంజాన్ మాసం మొదలైంది. 30 రోజులు. ఈ రోజు మొదటి రోజు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెడితే 30 రోజులు చేయాలని ఖురాన్ లో చెప్పారు. ఈ 30 రోజులు ఈ కొట్టుడు కార్యక్రమం ఇలాగే చేసేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి మేడం. అలాగే మేడం. నేను హిందూ మతంలో మారిపోతా, దెబ్బలు లేకుండా పోతాయి. ఈరోజు ప్రేయర్ చందు చేస్తాడు. వాడు నచ్చాడు సార్. వాడేం పాడతాడు? నువ్వు చేస్తావు చందు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. స్టార్ట్ ద ప్రేయర్. జన 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 Come on, come on. Jenna. Jenna. Come on. Jenna. Jenna. మిగతా పిల్లల పేరెంట్స్
డాక్టర్స్, లాయర్స్, కోటీశ్వర్లు. కానీ మీ నాన్న ఇదే కాన్వెంట్లో ప్యూను. అదే నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నిజంగా నీకు నచ్చలేదు. చూడు చందు, పేరెంట్స్ గొప్పోళ్ళు, డబ్బున్నాళ్ళు అవన్నీ కాంపౌండ్ బయట. ఒకసారి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ సమానమే. ఎవరు బాగా చదివితే వాళ్లే గొప్ప. యువర్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్. ఒకప్పుడు ఛాయ్ అమ్మిన పేద పిల్లోడు ఈ రోజు దేశానికి ప్రధాని అయ్యాడు. ఒరే రాజా అన్నా, ఈ రోజు నా బీవీలు రాలేదేంట్రా? నా కోటింగ్ గ్యాప్ ఇచ్చారా? అదే లేదన్నా, ఇవాళ శుక్రవారం కదా, నమాజ్ చేసుకుని నెమ్మదిగా వస్తారనమాట. అది వాళ్ళు వచ్చేసారు. ఏంటే 3 ప్లాస్టికలతో వచ్చారు? బూస్ట్ అండి. ఎంత కుట్టినా కుట్టారు గాని ఎంత ప్రేమే నా మీద. ఎంత బూస్ట్ తీసుకొచ్చారు? బూస్ట్ మీకోసం కాదండి, మా కోసం. కొట్టి కొట్టి బాగా అలసిపోతున్నాం కదండి, అందుకే బూస్ట్ తెచ్చుకున్నాం. కొట్టి కొట్టి అలసిపోతే కొట్టడం మానేయాలి, అంతేగాని బూస్ట్ తాగి మరీ కొడతారా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ. యేసునాథా. Twinkle twinkle little star, how I wonder what you are up above the world so high, like a diamond in the sky. సార్, 3rd క్లాస్ టీచర్ లీవ్ పెట్టారండి. పిల్లలు గోల గోల్ చేస్తున్నారు. ఆ చోటా భీమ్ గడు టూ మచ్ గా అల్లరి చేస్తున్నాడు. డోంట్ వరీ, నేను మేనేజ్ చేస్తాను, మీరు ఉండండి. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఆహా, ఎంత మాట! వైతరుని నుంచి వేధించి వెంటాడి ముప్పతిప్పలు పెట్టి. చిల్డ్రన్ కూర్చోండి. ఏ చోట భీమ్ వాగరా, టేబుల్ ఎక్కు. ఏంటి క్లాస్ లో అల్లరి ఎక్కువ చేస్తున్నావంట? నేనా సార్? హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేయలేదు సార్. ఇది మన స్టేట్ జాగ్రఫీ గురించి చెప్పు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్. అందులో 13 జిల్లాలు ఉన్నవి. గుంటూరు జిల్లాలో బాపట్ల తాలూకాలో పవన్ కళ్యాణ్ పుట్టాడు. ఇది క్లాస్ రూమ్ రా. సారీ సార్. సరే, ఇండియాలో టాప్ మ్యూజిషియన్ గురించి చెప్పు. ఇండియాలో టాప్ మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేది సినిమాకి మ్యూజిక్ చేశాను. అందులో హీరో పవన్ కళ్యాణ్. సరే బాగుంది కదా సార్. మన హిందూ సంప్రదాయం గురించి చెప్పు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం అమితంగా గౌరవించేది అమ్మని, నాన్నని, ఆ తర్వాత అత్తని. అత్త గౌరవాన్ని చాటి చెప్పేదే అత్తారింటికి దారేది. అందులో వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. సారీ సార్, ఇవన్నీ కాదురా, సింపుల్ గా ఆల్ఫాబెట్స్ చెప్పు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ DEFGHIJKP, పి ఫర్ పవన్ కళ్యాణ్.
కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించాలే కిర్రాకు. ఓకే అబ్బాబాబా ఏం టాలెంట్ రా నీ బాబుకి హ్యాట్స్ ఆఫ్ రా. థ్యాంక్ యూ సార్. ఇదొకటి. నేనండి చోటా భీమ్ టీచర్ ఐశ్వర్య రాయ్ని. ఏం చేయమంటావు? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, గాడిదలు కాస్తాను అనుకున్నావా? స్టూపిడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇరుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. ఏం సార్ చూస్తున్నావా? ఏమ్రా యాదగిరిగాడు ఒక్క 6 దినాలు సిటీలో లేకపోతే మొత్తం స్టేషన్ బదలాయించిరా. చూస్తున్నా బిడ్డ. ఏమ్రా ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్న. అరే నువ్వుండు, మొత్తం మెటర్ సమయంది నాకు. కొడుకుని ఎట్లా ఓపిస్తాను. కొనేపే ఇన్ఛార్జ్. ఎవడా నువ్వు? నువ్వు స్కూల్లో టీచర్ అయితే ఈ యాదగిరిగాడి బస్తీకే పైలాన్ మీరు బాబు స్కూల్లో చూపి మా ఖైదీలంటే బానిసాలు అనుకుంటున్నావు. నువ్వేందా నీడా? ఏమ్రా ఎక్కువ చేస్తున్నావు? మేడంతో మాట్లాడుతున్నా అంతే. నువ్వు ఉండు. మేడం నేను ఏమంటున్నా అంటే, అరే నువ్వు ఆగానా, ఎందుకట్లా గురాయిస్తున్నావు? వెళ్ళండి. పేరు యాదగిరి, ఊరు భువనగిరి. ఐ లవ్ యూ. ఎవరు రైలు మన స్టేషన్ లో ఇసంటి ఫెసిలిటీ కూడా పెట్టిరా? మన రహీం భాయ్ బేబీలన్నా. రహీం భాయ్ అవునా? ఏడున్నాడా? ఇక్కడే ఉన్నాడన్నా. ఈడున్నాడా? అరే రహీం భాయ్, రహీం భాయ్, అరే రహీం భాయ్ సలాం వాలేకుం. ఖైరత్. ఎవరు? అరే యాద్ మార్చినావా? నేను భువనగిరికా యాదగిరి. ఓ యాదగిరి, బాగున్నావా? నేను మంచిగానే ఉన్నానా. నువ్వేందే గంత కమ్జోర్ నీరసం మాట్లాడుతున్నావు? ఇప్పుడే పెళ్ళాలు వచ్చేళ్ళారు నాన్న, పళ్ళెం పగిలిపోయింది. అగ్గారు ఒక పెళ్ళానికే మొత్తం నీరసం అవుతున్నావు. ముగ్గురు పెళ్ళాలు వస్తే గారా అని నువ్వు ఆగాల సంగతి చేస్తా. కౌనే హలో స్కూల్ మేడం, ఏ క్యా హై? నీకు దండం పెడతా, గిడ అందరిని సమానంగా చూడు. రైమాయి గానికేమో ఫుల్ మీల్స్, నాకేమో ఫ్లేట్ మీల్స్ కూడా లేదా? ఇదేం న్యాయం? వద్దన్నా. అయ్యా గా రైమ్ గాని కన్నా నేనేం తక్కువే. గానికేం ఫెసిలిటీస్ ఇచ్చారో కావాలి నాకు కావాలి. ఏమ్రా మా రహీం భయ్యా బీబీలు లోపల ఎంతసేపు ఉన్నారు? గంట. ఎన్ని దినాల నుంచి? 30 దినాలు. అంటే 30 దినాలు హనీమూన్ ప్యాకేజా? నాకు బి అదే కావాలి. నువ్వు ఆగన్నా, నువ్వు గిట పరిచయం చేయబడితే. అరే అన్న గా రహీం భయ్యకు ముగ్గురు బీవీలు, నాకు ఉన్నది ఒకటే పెండ్లం. రోజుకో గంట 30 దినాలు నాకు బి కావాలి. పిచ్చిన రాజా వద్దు, రాజా వద్దు. రాజా కొన్ని నూక్తి వద్దేంది భయ్యా, వద్దు. నీకు రోజు ముగ్గురు బీవీలతో ఫుల్ ఎంజాయ్మెంట్, నాకైతే పనిష్మెంటా? ఇదేనా మన దోస్తానా? ముషిరా జైలా 3 ఏళ్ళు, చంచల్ కూడా జైలా 4 సార్లు. ఒకటే మంచం ఒకటే కంచం తిన్నాం. ఇదంతా యాద్ మర్చినావు మేరే ప్యారే రహీం భయ్యా. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఊకో అన్న, నీ కథల సంగతి నాకు చెప్పక నేను చెప్తాను, నువ్వు ఆడనే ఉండు. ఏసునాథా, నిన్ను జనసేన పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరురా. I want my pellam immediately within 2 minutes. Hey, oh, baby. I love you. Thank you, madam. Hey, no, madam, security ni follow. నేను నా పనిలో ఉంటా. Bye. Come on, baby. ఆ రాధాకృష్ణ మన కాన్వెంట్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని మార్చేశాడే. అలాగా? ఒకసారి కాన్వెంట్కి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పట్టుకోరా. క్యాచ్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. రండి. గుడ్ ఈవినింగ్. ఏంటండి మీరు చేస్తున్న పని? పిల్లల్ని చదివించడం మానేసి గేమ్స్ ఆడిస్తున్నారా? తప్పేంటండి, పిల్లల తర్వాత సరదాగా ఆడుకోపోతే ఎలా? మీకే నెల రోజులు ఉంటారు, పోతారు. పిల్లలకి ర్యాంకులు మిస్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా పీక పట్టుకుంటారు. ఊరుకోండి,
పిల్లల్ని క్లాసులో బంధించేసి ఈ లెసన్స్ అని ఆ లెసన్స్ అని వాళ్ళ మీద రుద్దితే మొత్తం మైండ్ పోతుంది. ఇలా ఫ్రెష్ గా వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఎగ్జామ్ బాగా రాస్తారు, ఆఖరికి మంచి మంచి మార్కులు సంపాదించుకుంటారు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. మేడం మా సార్ బాస్కెట్ బాల్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఏదైనా టీమ్ తో మ్యాచ్ ఆడించమని అడిగా మ్యామ్. మ్యాచ్ కి వచ్చి మీరు ఎంకరేజ్ చేయాలి మేడం. మీరు మా దగ్గరకు వచ్చి గెలిపించండి మేడం. ఎంతసేపు మాలో మేము ఆడుకుంటే బోర్ కొట్టేస్తుంది మేడం. షూర్ తప్పకుండా మీ మేడం వస్తుంది, మనం డెఫినెట్ గా గెలుస్తాం. ఓకే చూసావా నేను చెప్పింది నిజమే అయిందిగా. పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. అబ్బో చాలా ఊపు మీద ఉన్నారే. బాస్కెట్ బాల్ తెగ ఆడేస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా బయట టీమ్ తో ఇప్పుడే మ్యాచ్ ఆడాలంట. అబ్బే ఓ మేడం మనకు కట్ చేసిన ఫెసిలిటీస్ అన్ని మళ్ళా మనకి ఇట్లా రావాలంటే మేడం ని కృషి చేయాలరా. దానికి ఒకటే ఒక్క దారి. ఓకే బాయ్. మేడం గా పోరలతోని బాస్కెట్ బాల్ మ్యాచ్ మేము ఆడతాం మేడం. మీరా? మీకు బాస్కెట్ బాల్ కూడా వచ్చా? అరే ఏం రా చెప్పలేరా నీ. ఇగో మేడం ఒకప్పుడు చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఉన్నప్పుడు మస్తు ఆడేటోళ్ళం. మీరు ఖాళీ బచ్చగాలతో మ్యాచ్ ఫిక్స్ చేయరు, మ్యాచ్ గెలిచి మీ పేరు నిలబెడతాం మేడం. ఏమంటావు? నీతో కాదురా మేడం అడిగినా. ఖైదీలతో పిల్లలకు మ్యాచా? మీ ఫ్రెండ్ కి ఏమైనా మైండ్ పోయిందా? వాళ్ళతో ఈ పిల్ల ఆడటం ఏంటి? ఆగండి రా, మీరు ఆడాలంటే వేరే స్కూల్ తో మ్యాచ్ అరేంజ్ చేస్తాను కదా. అది తర్వాత సార్, ముందు ఈ ఆట ఆడదాం సార్. ఆట ఆడి గెలిపించి తీరుతాం సార్. మీరు చిన్నపిల్లలు రా, వాళ్ళతో ఆడలేరు రా. నేను చెప్పేది ఆగండి, ప్రాక్టీస్ బాగా చేయాలి మరి. మిమ్మల్ని నమ్మి నేను ఛాలెంజ్ చేస్తే ఇలా ఆడతారేంటి? సరిగ్గా బుర్ర పెట్టి ఆడండి. అంత హైట్ ఉండే ఎట్లా మేడం? यार रही सदी इड़ी इड़ी ఎందుకైనా ఎప్పుడైనా ఎవరైనా డి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా డి. అడి 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 అంటే డి, డి 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 అంటే డి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా డి 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 అంటే డి. Shouldn't have taken the job, these roads are tearing me apart. I wanna call my mama and tell her all the drama. Hate this job, round the clock, roll the map, don't wanna do it. D, D, D ante D. టామ్ అండ్ జెర్రీ టీమ్స్ మధ్య ఈ బాస్కెట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. రఫీ టైం క్లాక్ ని పాస్ చేశాడు. వశీకరణ్ ఇప్పుడే వచ్చారు. ఎరా బుడ్డడా పోబే Get down and move that, 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 get down and move that. Open Gangnam Style. ఏంటండి
మీరు? చోటా భీమ్ ఓడిపోతుంటే అలా ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు? తల్లి కాని తల్లిని చోటా భీమ్ ఓడిపోతుంటే నా కడుపే తరుక్కుపోతుంది. అసలు మీరు తండ్రేనా? ఆ ఖైదీల్ని మించి ఎగరడానికి పిల్లలు ఏమైనా రబ్బర్ బంతులు అనుకున్నారా? రబ్బర్ బంతులు. లేకండి రేయ్, మిమ్మల్ని నమ్ముకున్నాను రా బాబు. సార్ మా వల్ల కాదు సార్. పైగా మీ మేడంతో ఛాలెంజ్ కూడా చేశాను. ఓడిపోతే పరుగు పోతుంది. ప్లీజ్ సార్. రేయ్, మీరు వాళ్ళని చూసి భయపడద్దు. మెంటల్ గా వాళ్ళకంటే మీరే స్ట్రాంగ్. కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా మనమే గెలుస్తాం. ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకోండి. ఎప్పుడు ఐ బాల్ మీదే ఉండాలి, వేరే ఎక్కడ ఓకే? Now, second half start అయింది. ఇల్లేదురా గాల్లే గౌరవ వాడుతుంది. ఏమో అన్న ఇట్లే గుర్తున్నారు. Oppan Gangnam Style. ఎలా ఉంది నా ట్రైనింగ్? ఇల్లు సూపర్ రా. కోటా టీం లీడ్ చేస్తుంది. అరే ఆ పక్కగా చిన్నగా పనిగాడు కానీ ఆ పక్కన బుటాపురం ఇద్దరు The General team has won! చోటా భీమ్ సూపర్ రా.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పిల్లలు ఏదైనా అచీవ్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా మీదేనండి. మీకే కంగ్రాట్స్ చెప్పాలండి. పిల్లలు గెలవడానికి ఎంత తాపత్రయపడ్డారో, వాళ్ళెంత హార్డ్ వర్క్ చేశారో మీరే చూశారుగా. నేను 1 month నేర్పితే వచ్చేవి కాదండి. మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరిచ్చిన ట్రైనింగే వాళ్ళని గెలిచేలా చేసింది. నాదేముందండి. మేడం గారు 2 రోజులుగా మీరు దగ్గరుండి ఈ ముగ్గురితో కొట్టించారు. ఒక మోస్తరుగా కొట్టారు. ఆ తర్వాత మీరు లేరు. ఆ తర్వాత 3 రోజులు వీళ్ళు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. దీని వల్ల నాకేం అర్థమైపోయిందంటే భారతదేశంలో పెళ్ళాలకి మొగుళ్ళంటే ఎంత కక్షో దీని వల్ల తెలిసిపోయిందండి. ఇప్పుడు ఏమంటావండి? మీరు నన్ను కొట్టించబట్టి 25 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం ముగిసింది. ఇక ఇద్దరితో ఆపండి. ఏవండి, మన తెలుగు సినిమాలే మెయిన్ సిటీల్లో 4 weeks మించి ఆడటం లేదు. కాబట్టి ఈ కొట్టు డ్రామా ఆపండి. నన్ను కాపాడండి. లేకపోతే వచ్చే రంజాన్ కి నేను ఉండనండి. మా పండగ వీళ్ళకి దినమైపోయిందండి. దీనికి మీరేమంటారు? ఆయనంటే మాకు పతిభక్తుందండి. కానీ 30 రోజుల్లో మధ్యలో బ్రేక్ ఇస్తే ఆ అల్లా ఒప్పుకోడు. దొంగదానా, అలాగే దీనికి సంబంధం ఏంటంటే మేడం గారు, ఇది హిందువు కాదు, క్రిస్టియన్ కాదు, ముస్లిము కాదు. చూడండి, ఇది నేపాలీదండి. లిప్స్టిక్ పూసుకొచ్చింది. ఏవండి, నేను నేపాల్ లో ఓ క్లబ్ కి వెళ్ళా. ఇది క్లబ్ లోకి వచ్చింది, కన్ను కొట్టింది, నేను కొట్టా. టెంప్ట్ అయ్యి ముసుగేసి ఇండియా తీసుకొచ్చా. దీనికి ముస్లింకి ఏంటండి సంబంధం? అలా అంటుంది ఈ దొంగ. దేవుడా. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమేంటి సార్? పిచ్చే సార్. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్. మాట్లాడతావా పవన్ కళ్యాణ్ తో? సార్ నేను మాట్లాడిస్తాను కదా, మాట్లాడుతుగా నుండు. మంచి ఫ్రెండ్. హలో కళ్యాణ్, ఇక్కడ పవర్ స్టార్ రెడీ. నేను చెప్పానే చోటా భీమ్ అని. ఒకసారి నీతో మాట్లాడతాను, మాట్లాడు. హలో చోటా భీమ్, హౌ ఆర్ యు? నమస్తే సార్. ఐఎమ్ ఫైన్ సార్. క్లాస్ రూమ్ లో నువ్వే ఫస్ట్ అంటగా? అవును సార్. ఏం చోటా భీమ్, కిరాక్ స్టెప్స్ నాకంటే బాగా వేస్తా అంటగా? ఒకసారి కలుద్దాం. నీతో మాట్లాడుతుంటే ఆ కిక్కే వేరబ్బా. థ్యాంక్ యూ సార్. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. నో ప్రాబ్లం. అలాగే అంకుల్. బాగా చదువుకుంటావు మరి? మీరు ఎలా చెప్తే అలాగే అంకుల్. యాదగిరి మేడం, రే మ్యాచ్ ఓడిపోయినాముగా, అందుకే పిలుస్తుందేమో. మేడం, నీకు గుడ్ న్యూస్. ఏంది మేడం? నీ కూతురు 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఈ రోజు సాయంకాలం నీ కూతురు కలెక్టర్ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోబోతోంది. దానికి పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళు. ఈ సంవత్సరం 10th క్లాస్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన కుమారి జ్యోతిని ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానిస్తారు. మేడం, మా నాన్న వస్తున్నారు. వచ్చారా మేడం? వచ్చారమ్మా, అదిగో. నాన్న, రా నాన్న. సార్, మా నాన్న యాదగిరి. ఇది చూసావమ్మా, ఎక్కడో ఒక కాన్వెంట్ లో ఒక చిన్న పిల్లోడు సరిగ్గా చదవట్లేదని ఆ టీచర్ చితకబాదిందట. తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారంట. అయినా ఈ టీచర్లు ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారేంటమ్మా? తాతయ్య, ఎవరో ఒక టీచర్ తప్పు చేశారని అందరినీ అనడం సరికాదు. నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మా. ఎవడో ఒక ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడని నువ్వు అందరూ ఇన్స్పెక్టర్ని అదే ఘాటిలో గట్టి ఆ కుర్రాన్ని అలా అసహించుకోవడం ఏమన్నా బాగుందా? అమ్మాయి, నీకు చెప్పకుండా నేను ఒక పని చేశానే. ఆ రోజు నువ్వు మొదటిసారి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. నేను వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్పాను. అతను భాషను పంపించాడు. నిజమే మేడం, మీ మీద ఈగ వాలకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ రాధాకృష్ణ సారే పంపించారు మేడం. रहमान
మది దోచవే ఐఫోన్ రూపంలా ఐస్ క్రీమ్ శిల్పంలా ఐలాండ్ తీరంలా ముంచేసావే కలమల్లి నువ్వు కాగితమల్లి నేను కలిసాము ఒక కవితగా ఇలా నేడు నిలిచాము ప్రేమగా రెహమాన్ గీతలా రాజా సంగీతలా మన బాలు గాత్రలా మది దోచవే చూపులలో అల్లరితో సూర్యోదయం ఊపిరిలో అలసటతో చంద్రోదయం పెదవులలో రస పదవులలో ముద్దులతో అది మధ్యాహ్నం ప్రతిరోజు మన దినచర్య ప్రేమే కదా రెహమాన్ గీతల్లా రాజా సంగీతల్లా మన బాలు గాత్రల్లా మది దోచవే నీ నవ్వులలో మరిచాను నా నిన్నని నీ నడకలలో పరిచాను నా నేటిని సవ్వడిలో ఎద సవ్వడిలో చదవాలి మన రేపటిని కలకాలం మన కౌగిలిగా ప్రేమే కదా రెహమాన్ గీతల్లా రాజా సంగీతల్లా మన బాలు గాత్రల్లా మది దోచవే మీ కేసులో బెయిల్ ఇవ్వడానికి జడ్జి గారు ఒప్పుకోలేదు సార్. ఇలాంటి చెత్త చెదారమైన లాయర్లుంటే ఎవరికి బెయిల్ దొరకదురా. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. మీరు మాకు కష్టపడి చదవాలి ఇష్టపడి చదవాలని నేర్పించారు సార్. మీరు మా గురించి ఆలోచించారు సార్. మీ వల్ల మేము బాగా ఎంజాయ్ చేశాం సార్. గేమ్లో గెలిపించారు, స్టడీలో కూడా గెలుస్తాం సార్. మీరు మాకు గైడ్ లాని వాళ్ళు సార్. ఈ రోజుతో నెల రోజులు పూర్తయిపోయాయి. రేపటి నుంచి నేను కాన్వెంట్కి వెళ్ళిపోతున్నా. మేడం గారు మీ అందరికి కొత్త బట్టలు ఇచ్చారు, తీసుకోండి. మేడం, ఇంతకు ముందు మేం చేసే నేరాలకు మాకే శిక్షలు పడుతున్నాయి అనుకున్నాం, కానీ మేం చేసే తప్పులకు మా ఫ్యామిలీలకు శిక్షలు పడుతున్నాయని ఇప్పుడే ఎరికైంది మేడం. దీని దిక్కించి మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి మేడం. ఈసారి బయటకు పోయి తప్పు చేసి మళ్ళీ తిరిగి రా మేడం, తిరిగి రావు. వీరప్పన్ కింది కోర్టు తనకు విధించిన ఉరిశిక్షపై పెట్టుకున్న అప్పీలును తిరస్కరించడమైనది. ఈ మానవ మృగానికి సాధ్యమైనంత త్వరగా ఉరిశిక్షను అమలు చేయవలసిందిగా ఆదేశించడమైనది. ఎక్కడ రావాడు? కాన్వెంట్ లో ఉన్నా. పోనీ. ఇటు మిసాల్ దొంగ వచ్చాడా సార్? బుచ్చకాయ తీసుకోండి సార్.
బెలూన్స్ బెలూన్స్ చాయ్ మన పాప లేదు. వీరప్ప కోర్టు నుంచి తప్పించుకున్నాడు సార్. పిల్లల్ని కిడ్నాప్ చేశాడు సార్. ఏసీపీ పోలీస్ ఉద్యోగం మానేసి స్కూల్లో టీచర్ గా చేరిపోయావా? పిల్లల్ని ఏం చేశావు? ఎక్కడ తీసుకెళ్ళావు? జడ్జి గారి మనవరాలు, మినిస్టర్ గారి కొడుకు, ఎస్పీ గారి కూతురు, అందరికంటే మించి నీ ముద్దుల మేనకోడలు నా దగ్గర ఉందిరా. వాళ్ళని చేయొద్దు. ఒక్కొక్కరిని చంపమంటావా? అందరినీ కలిపి ఒకేసారి చంపమంటావా? పిల్లల జోలికి వెళ్ళి నేను వదిలిపెట్టను, చంపేస్తాను. కావాలరా, నేను నిన్నైనా చంపాలి, నువ్వు నన్నైనా చంపాలి. ఈ రోజు మన ఇద్దరు ఎవరో ఒక్కళ్ళే మిగలాలి. బాధగా ఉందా? నీ అయ్యా నీ మేనకోడలు చంపేస్తా అంటే నీకు ఇంత బాధగా ఉంటే, ఆ రోజు నా భార్య పిల్లలు చనిపోతుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? చచ్చిపోలేదు,
నీ కూతురు చచ్చిపోలేదు, బతికే ఉంది. డ్రామాలు ఆడకరా, నా కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు నీ మేనకోడలు కూడా చచ్చిపోతుందిరా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఆ రోజు నీ పెళ్ళం బిడ్డ చచ్చిపోలా, నేనే కాపాడా. నువ్వు నరరూప రాక్షసుడు అని నీ పెళ్ళం ముందే చెప్పిందిరా. నీ కూతురు ఏం చేసిందిరా? మా అక్క నీ కూతురుని సొంత కూతురులా చూసుకుంది. నువ్వు పోగొట్టుకున్నాను అన్నావే ఈ బిడ్డ నీ కన్న కూతురు. ఏంటో చెప్పేది? నాదొక్కటే కోరికయ్యా, మేము వాడి దృష్టిలో చచ్చిపోయినట్టుగానే ఉంచండి అయ్యా. కానీ ఈ బిడ్డను మాత్రం వాడికి తీసుకెళ్ళి వద్దు బాబు. అలాంటి నరరూప రాక్షసుడి కూతురిగా నా బిడ్డ పెరగటం నాకు ఇష్టం. పోలీసులు ఏం చేసిన డ్యూటీయే, నేరస్తుల్ని పట్టుకోవడం డ్యూటీ, అమాయకుల్ని కాపాడడం కూడా డ్యూటీయే. అంతేగాని మాకు ఎవరి మీద కోపాలు ప్రతీకారాలు ఉండవు. మాకు సెంటిమెంట్స్ ఫీలింగ్స్ ఉంటాయి. మేమేం రాక్షసులం కాదు, మేము మనుషులమే. ప్రతి ఛాలెంజింగ్ లోనూ ఒకళ్ళు ఎగ్గుతారు, ఒకళ్ళు ఓడిపోతారు. కానీ ఈ ఛాలెంజింగ్ లో గొప్ప విషయం ఏంటంటే మీ ఇద్దరు నెగ్గిసారా? అవునమ్మా, అతని ప్లేస్ లో నువ్వు నెగ్గావు, నీ ప్లేస్ లో అతను విజయం సాధించాడు. మనవాడు పేరుకు పోలీస్ ఆఫీసరే గాని ఒట్టి మెతక మనిషి. అస్సలు స్ట్రిక్ట్నెస్ లేదు, అందరినీ లూజ్ గా వదిలేశాడు. కానీ నువ్వు అతని ప్లేస్ లోకి వెళ్ళి అందరినీ స్ట్రిక్ట్ గా పెట్టి బుద్ధిగా ఉండేలా చేసావు. ఇకపోతే నీ విషయం, ఈ మధ్యకాలంలో చదువులు ఎంత దరిద్రంగా అఘోరించాయి అంటే టీచర్లు తల్లిదండ్రులు పిల్లల్ని చదువులు, హోంవర్క్లు, పరీక్షలు, ర్యాంకులు అని వాళ్ళందరినీ రుద్దేస్తున్నారు. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే పిల్లల నుంచి వాళ్ళ బాల్యాన్ని దొంగిలించొద్దు అన్నాడు. ఎంత మంచి మాట అయ్యా. దాన్ని నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసావు. పిల్లలు హ్యాపీ, నువ్వు హ్యాపీ, అందరూ హ్యాపీ. Your soul, I'm losing all my control. I don't really doing the thing. You gotta be really kidding. Get the skin strong, them up, kick them all. I wanna give up. ఎందుకైనా ఎప్పుడైనా ఎవరైనా డి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా డి. అడి 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 అంటే డి, డి 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 అంటే డి. ఎప్పుడైనా ఎక్కడైనా, ఎప్పుడైనా ఎక్కడైనా, ఎప్పుడైనా ఎక్కడైనా, ఎలాగైనా ఎట్లాగైనా డి 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 అంటే డి. డి 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 అంటే డి. I shouldn't have taken the job. These roads are tearing apart.